పాదాలు క్రాస్ పెట్టుకొని, 2 అరచేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, 2 కళ్ళు మూసుకొని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిద్దాం మిత్రులారా. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. ఓకే చెప్పేంత వరకు. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. హాయిగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉందాం. ఆలోచనలొస్తుంటే కట్ చేయండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి.
మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. మీది మ్యూట్‌లోకెళ్ళిపోయింది. ఓకే అండి. అందరూ కూడా ఆలోచనలొస్తుంటే కట్ చేయండి. శ్వాసను మాత్రమే గమనించండి. ముక్కులోన గాలి, ముక్తికి మరి దారి అన్నారు యోగి వేమన. ముక్తికి మార్గం మన ముక్కులోని గాలిలోనే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మన శ్వాసతో మనం కూడి ఉంటే మనకు ఆత్మానుసంధానం కలుగుతుంది. శ్వాసే గురువు అన్నారు పత్రిజీ. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శవం. మేడం కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం స్లోగా లో వాయిస్. శ్వాసకు అంత గొప్ప విలువ ఉంది మిత్రులారా. ఈ విశ్వవ్యాప్తమైనటువంటి అనంతత్వమైనటువంటి ఈ దివ్యాత్మ స్వరూపం మనతో కూడి ఉండడానికి మూల కారణం ఈ శ్వాస. కాబట్టి శ్వాసను గమనిస్తే ఆ అనంతత్వం బోధపడుతుంది. కాయపు డూపిరిలో గనియున్నది యోగీంద్రుల. కాయము అంటే ఈ దేహం. ఈ ఊపిరిలోనే గని ఉన్నది, అనంతమైనటువంటి జ్ఞాన నిధి ఉన్నది. కాబట్టి ఈ ఊపిరిని గమనిస్తూ ఉంటే అనంతమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందగలిగే భాగ్యం మనకు కలుగుతుంది మిత్రులారా. ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమందుండని భావంబు తెలిసిన వెయ్యాల అన్నారు అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి. వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలవాడు, సహస్రార స్థితిని అధిగమించినవాడు. ఆరు చక్రాలు దాటి సహస్రాల స్థితిలో విరాజిల్లుతున్నటువంటి వారు. మరి ఆ భగవంతుడి తత్వం మనకు తెలియాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పవనం, ఆ శ్వాస యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి ఆ గాలితో మనం కూడి ఉండాలి అని అన్నమాచార్యులు చెప్పకనే చెప్తారు. గాలి ఎందు పుట్టి గాలి ఎందు పెరిగి గాలిలోని మర్మం మెరుగలేము. ముక్కులోని గాలి ముక్తికి మరి దారిగా విశ్వదాభిరామ నిరవేమ అన్నారు యోగి వేమన. ముక్తి మోక్షం కావాలని ఎక్కడో వెతుకుతున్నాం మనం. ముక్కులోని గాలిలోనే ఉంది. ఆ గాలిని పట్టుకుంటే ఆ గాలిలోనే ఉంది అంతా. గాలి ఎందే ఉన్నాం, గాలి ఎందే పుట్టాము, గాలి ఎందే పెరుగుతున్నాము. ఆ గాలితో కూడి ఉంటే, ఎరుకతో ఆ గాలిని గమనిస్తూ ఉంటే ముక్తి ఈ దేహంతో ఉండగానే పొందగలుగుతాము అని యోగి వేమన తెలియచెప్పారు. శ్వాసానుసంధానం.
కళ్ళు మూసుకొని నుదిటి పాల భాగంలో గమనిస్తూ ఉండండి. అక్కడ ఏం కనిపిస్తుందో చూడండి. అలా కాకుండా ఆలోచనలొస్తుంటే శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస. మరొక్క 15 నిమిషాలు మనతో మనం కూడి ఉందాం. అందరితోనూ ఉంటున్నాం. అందరి కోసం ఉంటున్నాం. మనతో మనం ఉండలేకపోతున్నాం. గమనించండి. మనతో మనం కూడి ఉండే అద్భుతమైనటువంటి అవకాశం ఈ ధ్యానం మాత్రమే. మనతో మనం ఉన్నప్పుడే అందరితోటి ఉండగలుగుతాం. మనతో మనం లేనప్పుడు ఎవరితో ఉండగలం? శ్వాసతో కూడి ఉండడమే మనతో మనం ఉండడం. మనమందరం ఎక్కడెక్కడో ఉన్నా కూడా చక్కగా ఒకే ఫ్రీక్వెన్సీతో అనుసంధానమై ఉన్నాం మిత్రులారా. అద్భుతమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తిని అనంతంగా స్వీకరిస్తున్నాం. ధారాపాతంగా మన లోపలికి ఆ విశ్వశక్తి ప్రవేశిస్తుంది. మనలోని 2,72,000 నాడుల గుండా ఒక ప్రవాహంగా సాగిపోతున్నది. మనలో ఉన్న బ్లాక్స్‌ని తొలగించుకుంటూ ముందుకు చొచ్చుకుపోతుంది. అనంతంగా ఆ విశ్వశక్తితో మనం నిండిపోయి ఉన్నాం. మనతో పాటు ఎంతోమంది మాస్టర్స్ కూడా మనతో ఉండి ధ్యానమగ్నులే ఉన్నారు. సమస్త దేవుళ్ళు, దేవతామూర్తులు కూడా మనతో ఉండి వారి యొక్క శక్తిని, జ్ఞానాన్ని, స్థితిని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి నుండి మనం శక్తిని, జ్ఞానాన్ని, ఆ యొక్క స్థితిని మనం పొందుతున్నాం మిత్రులారా. మనం పొందిన ఈ జ్ఞానాన్ని ఈ భూమి మీద అందరికీ అందిస్తున్నాం.
ఈ ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా ఆత్మజ్ఞానులై, శాకాహారులై ఈ భూమిని సస్యశ్యామలంగా తయారు చేస్తున్నారు. భూమి మీదకు మనం ఎందుకొచ్చామో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తూ భూమాతకు అమితానందాన్ని కలిగిస్తున్నారు. భూమి మీదకు మనం వచ్చినటువంటి ఆ లక్ష్యాన్ని చక్కగా నెరవేరుస్తూ భూమాత యొక్క రుణాన్ని మనం తీర్చుకుంటున్నాం. ఎక్కడా కూడా భూమాతకు గాని, ప్రకృతికి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించని విధంగా మన జీవన విధానాన్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాం. మనందరం కూడా అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. మరొక 10 నిమిషాలు చక్కగా మనతో మనం ఉందాం మిత్రులారా. మనతో మనం ఉన్నప్పుడే మనం ఇక్కడికి ఎందుకొచ్చాం? మన లక్ష్యం ఏంటి? మన కర్తవ్యం ఏంటి? ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇలా సమస్తం మనకు బోధపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా మన గురించి పూర్తిగా మనం అవగాహనను పెంపొందించుకుంటాం. సమయాన్ని వృధా చేయం. చక్కగా సద్వినియోగపరుచుకుంటాం ప్రతి క్షణాన్ని, ప్రతి అవకాశాన్ని.
మనమంతా ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఒకే ఎనర్జీ ఫీల్డ్‌లో మనం సమీకృతమై ఉన్నాం మిత్రులారా. మనందరి చుట్టూ అద్భుతమైన శక్తి క్షేత్రం, కాంతి వలయం ఏర్పడి మన యొక్క చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఆలోచనలు వస్తుంటేనే శ్వాసను పంపించండి. ఆలోచనలు అక్కడికి బ్రేక్ చేసి ఉచ్ఛ్వాస, నిశ్వాసలపై ధ్యాస పెట్టండి. ఏ ఆలోచనలు లేకుంటే 2 కనుబొమ్మల మధ్య తెరపై దృష్టి పెట్టండి. అక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. ఆఖరి 5 నిమిషాలు మాత్రం మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చున్నాం, ధ్యానంలో ఉన్నాం. ఆఖరి ఒక్క నిమిషం మిత్రులారా.
శ్వాసానుసంధానం. చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఒక్క నిమిషం. ఈ ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేసుకోవద్దు. చక్కటి ఆలోచన రహిత స్థితిలో ఉందాం మిత్రులారా. లాస్ట్ 30 seconds. seconds. Five seconds. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా కళ్ళు తెరవకుండా మీ మూసి ఉన్న 2 కనురెప్పల పైన 2 అరచేతులు భావించుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఓకే అండి. మెల్లగా అరచేతులు తొలగిస్తూ అరచేతులు చూసుకుంటూ 2 కళ్ళు తెరవండి. ఓకే అండి. మరి మనకి ఇంతటి భాగ్యాన్ని అందించినటువంటి మరి ధ్యానం చేసే అవకాశాన్ని కలిగించిన అందరికీ, మహాయోగులందరికీ, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ ఆహ్వానం అండి. మరి పద్మరాణి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్, వాళ్ళ సిస్టర్ లక్ష్మి గారు కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ మదర్ కూడా నాకు తెలుసు, చాలా మంచి మాస్టర్ వాళ్ళ అమ్మగారు. అలాగే వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అత్తమామలు కూడా మన కామర్కోటలో జంట పిరమిడ్లు కట్టారు. లక్ష్మి గారు వాళ్ళ అత్తమామలు, చంద్రకాంత్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనమాట. ఆ చంద్రకాంత్ గారు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరు. ఆయన ఎన్నో పిరమిడ్స్ నిర్మించడానికి ఆయన యొక్క సజెషన్స్ తో ఎన్నో చోట్ల నిర్మాణాలు జరిగాయి. ఆయన కూడా మాకు చాలా అసలు ఇంట్లో ఆప్తుడిలాగా అక్క అక్క అంటూ ఉంటారు. చాలా మంచి మాస్టర్స్ అన్నమాట వీళ్ళందరూ. ఇలాంటి మాస్టర్ ఈ రోజు మనకి ధ్యానం క్లాస్ చెప్పడానికి మన కోసం సమయాన్ని కేటాయించినందుకు మన మేడం కి కృతజ్ఞతలు చెప్తూ మన ఆహ్వానం పలుకుదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు పద్మరాణి అండి. నేను హైదరాబాద్ కుంపల్లిలో ఉంటాం మేము. మరి మాది వెస్ట్ గోదావరి యాక్చువల్గా. అక్కడి నుంచి మేము ఎందుకు వచ్చాము అని తరచి చూస్తే ఆధ్యాత్మికత చదువుల కోసం ఇక్కడికి వచ్చామండి. మనల్ని ఇటువైపు మళ్లించడానికి మాస్టర్స్ రకరకాలుగా మనల్ని ప్రోత్సహిస్తారు, మనకు ప్రోద్బలం కలిగిస్తారు. అలా మేము హైదరాబాద్ చేరడం, ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మరి ఆధ్యాత్మికత వైపు దృష్టి రావడం జరిగిందండి. ఈ ధ్యాన పరిచయం అనేది అంటే మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కొంచెం స్పిరిచువల్ ఆలోచనలు ఉండేవి. ఏదో ఉంది జీవితం, ఇది కాదు అనేసి వెతుకులాట ఉండేది లోపల. ఆ వెతుకులాటలో భాగంగానే రకరకాల ఆధ్యాత్మిక సంస్థలకి పరిచయం కావడం, అక్కడ నుంచి తర్వాత ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని ఒక అసంతృప్తి అక్కడ ఆ సంస్థల్లో ఉన్నప్పుడు. వాళ్ళు 15 నిమిషాలు మాత్రమే ధ్యానం చేయించడం, అలా రకరకాల వాటితోటి అక్కడ తృప్తి అనేది ఉండేది కాదండి. ఇది కాదు ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి అనే వెతుకులాటలో క్రమక్రమంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తెలియజెప్పినటువంటి ఆనాపానసతి ధ్యాన పరిచయం కలిగింది. ఈ ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఆత్మ సంతృప్తి లోపల, ఇక్కడుంది నేను వెతుకుతున్నది, నాకు కొత్తది ఏదో తెలుస్తోంది. వెళ్ళిన ప్రతిసారి ప్రతిరోజు కూడా ఏదో కొత్తది నేర్చుకోవడం జరిగేది ఇక్కడ. ఓహో ఇది ఇక్కడ బాగుంది అనే ఒక రకమైనటువంటి సంతృప్తి. ఇక్కడ ఇంతసేపే ధ్యానం చేయాలి అనే లిమిటేషన్ ఏం లేదు.
మన ఇష్టం. గంటలు గంటలు ధ్యానం చేయొచ్చు. పత్రి సార్ చెప్తారు. గంటలు గంటలు, గంటలు గంటలు, గంటలు గంటలు అంటారు. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి అంటారు. ఓపిక, మన ఓపిక, మన మన యొక్క సహనము, మన యొక్క దీనికి పరీక్ష అన్నమాట. ఎంత వీలైతే అంత మనం చేసుకోవచ్చు. చాయిస్ మనదే. ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు, రూల్స్ లేవు. హ్మ్. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. పత్రి సార్ చెప్తారు. ఫ్రీ విల్ అన్నమాట. భగవంతుడు భూమి మీద అందరికీ ఎలా ఫ్రీ విల్ ఇచ్చాడో, అలాగే పత్రిజీ కూడా మనందరికీ ఫ్రీ విల్ ఇచ్చారు. స్వేచ్ఛనిచ్చారు. స్వయం నిర్ణయం తీసుకునే అవకాశాన్నిచ్చారు. కాబట్టి మనం ముందుకు వెళ్తామా? అక్కడే ఉంటామా? వెనక్కెళ్తామా? అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయండి. ఉద్ధరేదాత్మనాత్మానం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని. మరి పత్రిజీ కూడా అదే చెప్తున్నారు మనకి. అప్పో దీపో భవ. బుద్ధుడు చెప్పింది అదేనండి. నీ దీపాన్ని నీవే వెలిగించుకో. ఆగిపోతావా? వెలిగించుకుంటావా? ముందుకు వెళ్తావా? లేదా? అంతా చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఎన్నాళ్ళు మనం ఇలా అక్కడే ఉంటామండి? ఎప్పటికైనా విసుగొస్తుంది. వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఇది కాదు అనే ఒక పట్టుదల, ఒక దృఢ నిశ్చయం, ఒక గట్టి సంకల్పం మనలో ఏర్పడి తీరుతాయి. మనం అలా ఇంకా నిర్ణయించుకోలేదనుకోండి, దానికి తగ్గటువంటి పరిస్థితులు తప్పకుండా మన జీవితంలో ఎదురవుతుంటాయి. మనం వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు మనం ముందుకు వెళ్ళలేదనుకోండి, ప్రకృతి మనకి తను ఏదో ఒక రూపంగా మనకి ఒక అనారోగ్యమో, లేకుంటే ఒక కష్టమో, ఒక బాధో, దుఃఖమో ఏదో ఒకటి పరిస్థితి కల్పించి ఇది కాదు, దీని నుంచి నేను బయటపడాలంటే ఎలాగా? ఏం చేయాలి? అనేటటువంటి ఆ వెతుకులాటలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికతలోకి రావాల్సిందే. మరి పిల్లాడు కనీసం 5వ సంవత్సరంలో అన్నా స్కూల్‌లో వేయాలి గదండీ వాళ్ళని. పుట్టినప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్ళాల్సిందే తప్పదు. మంచిగా విన్నారనుకోండి, చక్కగా ఓకే. పంపిస్తాము. అదే వాళ్ళు వినలేదనుకోండి, మంచిగా చెప్తాము. చాక్లేట్ ఇచ్చి పంపిస్తాం, బుజ్జగిచ్చి పంపిస్తాము. అప్పటికి వినలేదనుకోండి, 4 దెబ్బలు వేసి మరి పంపిస్తాము. అలాగే ప్రకృతి కూడా మానవ జన్మను తీసుకున్న తర్వాత మనం తప్పకుండా ఈ ఆధ్యాత్మిక చదువులు చదవవలసిందే. ఎప్పుడైతే మనం ఆ సమయం ఆసన్నమైనప్పుడు చక్కగా మనం బుద్ధిగా ఈ మార్గం గుండా వెళ్ళామా సరేనండి. లేదంటే మనకు ఎదురు దెబ్బలు తినాల్సిందే. తప్పదు. అందుకే చాలా మంది ఏదో ఒక సమస్యతో ధ్యానం మొదలుపెడతారు. ధ్యానం మొదలుపెట్టి తర్వాత సమస్య ఎటెళ్ళిపోతుందో తెలీదు. ఈ ధ్యానంలో మటుకు ముందుకెళ్ళిపోతారు. గొప్ప గొప్ప మాస్టర్స్‌గా తయారవుతారు. మరి అంత గొప్ప అవకాశాన్ని మనల్ని మనం ఉన్నతీకరించుకునే అవకాశాన్ని ఏ రూల్స్, ఏ రెస్ట్రిక్షన్స్ లేవండి ఇక్కడ. ఆ! ఒకవేళ ముందుకెళ్ళలేదనుకోండి పత్రి సార్ చెప్తారు. పోన్లే పర్వాలేదు. ఇప్పుడు కాకపోతే వచ్చే జన్ముంది. నిదానంగా వద్దుగానిలే అంటారు. అంటే చూడండి ఎందుకు పోస్ట్‌పోన్ చేసుకోవాలి? కల్ కరే తో ఆజ్ కరో, ఆజ్ కరే తో అబ్, కల్ తో ప్రళయ్ హోయేగా కిసీ కరేగా కబ్ అని కబీర్ గారు ఎప్పుడో చెప్పారండి. రేపు చేయాల్సింది ఇవాళే చెయ్యి. ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చెయ్యి. ఇంకా నువ్వు చేయలేదనుకో, మరి ప్రళయం వస్తుందేమో మరుక్షణం. అప్పుడు నువ్వెలా చేయగలవు? ఎవరు చెప్పగలరండి ఎప్పుడు ఎలా ఉంటుంది? కాబట్టి మరుక్షణం ఏంటి అనేది మనం చెప్పగలమా? కాబట్టి తప్పకుండా ఈ ఆత్మ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక చదువుల్లో మనం ముందంజలో ఉండాలండి. ఆ పట్టుదల, ఆ తపన, దీక్ష అదే తపస్సు. మహామునులంతా పూర్వకాలంలో అదే చేసేవారు. దాన్నే తపస్సన్నారప్పుడు. ఇప్పుడు ధ్యానము అంటున్నారు. హ్మ్. మరి మనం ఈ భూమిని ఉద్ధరించడానికి ఇక్కడికొచ్చాము. ఈ భూమి మీద మరి ధర్మ సంస్థాపన చేయడానికి మరి జీసస్ చెప్పారు. నేను మళ్ళీ పుడతాను అని. బుద్ధుడు కూడా మళ్ళీ వస్తారని చెప్పారు. మరి ఎవరో కాదండి వాళ్ళంతా మనమే. మనమే అనేక రూపాలుగా, అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల జన్మ తీసుకొని, మనకు మనంగా మరి భూమి యొక్క ప్రక్షాళన కోసం ఇప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి రకరకాల పరిస్థితులు వాటన్నిటిని చక్కదిద్దడం కోసం మనమంతా నడుం కట్టి ఈ భూమి మీదకొచ్చాము. మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్దడం కోసం మనం వచ్చామండి. అంటే ఏమీ కాదండి ప్రకృతి వైపు, ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా మనిషి తన జీవనాన్ని గడిపే విధంగా మళ్ళీ ఆహ్, మనం ఆ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడుందండి. మళ్ళీ వెనక్కెళ్ళాల్సిందే. పూర్వం ఎలా ఉండేదండి అంతా కూడా? ఎంత చక్కటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా ఉరుకులు పరుగులేమీ లేవండి. వీలైనంత ప్రకృతితోటి, మట్టితోటి మరి పశుపక్షాదులతోటి
చెట్లతోటి అనుసంధానమై ఉండేవాడు మనిషి. హ్మ్. ఈ రోజున అదంతా ఎటెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. మరి ఎంతసేపు డబ్బు, డబ్బు, డబ్బు వైపే ప్రయాణం చేస్తున్నాము. ఎంతవరకు, ఎంతవరకు చూడండి పరిగెడుతూ ఉన్నాము. కానీ తృప్తి అనేది దొరుకుతుందా మనకి? ఎక్కడ తృప్తి అనేది దొరకట్లేదు. మరి ఆహ్, ఎంతవరకు ఈ ప్రయాణం ఉరుకులు పరుగులు అనేది ఒక క్షణం మనం మనం తరచి చూసుకుంటే మనకే అర్థమవుతుంది. ఎక్కడ మనం అస్సలు ఈ సంతృప్తి అనే దానికి ఒక మార్గం కనిపించట్లేదు. ఈ ఎంత వేగంగా పరిగెడుతూ వెళ్తున్నామో ఇంకా ఇంకా అటే మనం ఆకర్షితులం అయిపోతున్నాము. అటే అటే వెళ్తున్నాము. అంటే ఉన్నదంతా తృప్తి లేదు. మరి ఏదన్నా ఒక ఇల్లు కట్టుకున్నాము. ఇది ఇది కాదు పైన ఇంకో డాబా వేసుకోవాలి. ఒక కారు కొనుక్కున్నాం. ఇది కాదు ఇంకా మంచి మోడల్ కొనుక్కోవాలి. ఆ! మరి అట్లా ఇలా రకరకాలుగా ఉన్నదాంతో తృప్తి అనేది లేకుండా అలా పరిగెడుతూ ఉన్నాము. మరి వాటి కోసమే వెంపర్లాడుతూ జీవితం అంతా కూడా అలాగే సాగిపోతుంది. తీరా సమయం వచ్చేసరికి చేయగలిగే పరిస్థితి మనకుండట్లేదు. వృద్ధాప్యం వచ్చేస్తుంది ఈలోపు. హ్మ్. మరి మనకి ఆదిశంకరాచార్యులు కూడా మనకు చెప్తారు. ఆ! మనం చిన్నప్పుడు ఆటపాటలతో, మరి యవ్వనంలో మరి ఆకర్షణతోటి, మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేద్దాము అంటే కాళ్ళు చేతులు పనిచేయవు సరిగా. మరి ఇంకెప్పుడు మనం ఈ వైపు ప్రయాణం. కాబట్టి మనం ఎప్పుడైతే మన చెవిన పడిందో ఈ ఆధ్యాత్మికత అనేది, మన చెవిన పడింది అంటే మనం చేయగలిగే అర్హత పొందాం. ఈ ఆధ్యాత్మికత వైపు ప్రయాణం చేయగలిగే అర్హతని మనం పొందాము. కాబట్టి మనం ఆ అర్హత ఉంది కాబట్టే ఈ ధ్యానము, ఆధ్యాత్మికత అనేవి మన చెవిన పడ్డాయి. కాబట్టి ఎప్పుడైతే అది మనం తెలుసుకున్నామో వెంటనే ఇమ్మీడియేట్‌గా మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి తీరాలండి. ఎప్పుడైతే మనం దాన్ని పెడచెవిన పెట్టామో తప్పకుండా ఎదురు దెబ్బలనేది తినవలసిందే. దెబ్బ పడ్డాకైనా స్కూలుకి రోజు పిల్లాడు వెళ్ళాల్సిందే. లేకుంటే రెండోసారి మళ్ళీ రెండో దెబ్బ పడుతుంది. కాబట్టి తెలివైన వాళ్ళం అసలు దెబ్బలు తినకుండానే ఈ మార్గం వైపు రావాలి అనేది ప్రయత్నం చేయాలండి. హ్మ్. మరి ఈ రోజున ఎంతో మంది రకరకాల సమస్యలతోటి, రకరకాల పరిస్థితులతో భయం గుప్పిట్లో ఈ కరోనా అనేటటువంటి పరిస్థితులతోటి మరి ఎందుకొస్తున్నాయి అంటే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరికి. సమయం ఆసన్నమైంది ఆధ్యాత్మికత వైపు ముందుకు వెళ్ళడానికి. నేనేంటో తెలుసుకుని నా యొక్క ఆలోచన ఏంటి? నా యొక్క గమ్యం ఏంటి? నేను ఏ విధంగా ఉండాలి? భూమి మీదకొచ్చిన తర్వాత మనం ఏ విధంగా మన యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవాలి. ఏంటండి మన లక్ష్యం? మన లక్ష్యం ఏం లేదు. ఒక దైవ లక్షణాలను మనలో పెంపొందించుకోవడమే. మనిషిగా వచ్చాము. మరి మానవత్వం నుంచి దైవత్వం వైపుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే మన యొక్క లక్ష్యం. చాలా చాలా చిన్న లక్ష్యమే అది మనం తలుచుకుంటే. మరి దానికి మనం ఏంటండి దైవ లక్షణాలు? ఓర్పు, సహనము, దయ, ప్రేమ, క్షమాగుణం, హ్మ్. మరి త్యాగం ఇవి దైవ లక్షణాలు. ఈ యొక్క లక్షణాలను మనలో పెంపొందించుకోవాలి. అవి మరి అవన్నీ అనుకుంటున్నాము. అనుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి తగ్గ ఎప్పుడైతే మనం అలా తయారవ్వాలనుకుంటామో మనకి అవన్నీ ఆచరణలో పెట్టే అవకాశాలు మనకొస్తూ ఉంటాయి. ఎదురవుతూ ఉంటాయి. పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులు ఆ సమయంలో మనం వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ అంటే ఒక కోపం వచ్చే పరిస్థితి మనల్ని విసిగిస్తున్నారనుకోండి పిల్లలు. అక్కడ మనం ఎంత సహనంగా ఉన్నాము. హ్మ్. అట్లా మనం వాళ్ళని ఏ విధంగా మనం మనం చక్కగా మంచి మాటలతో మనం మౌల్డ్ చేసుకుంటున్నాము. అంటే అక్కడ ఎరుకతో ఉండాలనమాట. అంటే ఆ పరిస్థితికి మనం లొంగిపోకూడదు ప్రతి పరిస్థితిలో కూడా. మన యొక్క ఈ సహనము, ఓర్పు, మరి క్షమించే తత్వం, త్యాగగుణం ఈ ఈ యొక్క లక్షణాలు, ఈ యొక్క పరిస్థితులు మనకి అక్కడ మనం ప్రదర్శించాల్సిన సమయం వచ్చినప్పుడు, మనం ఎరుకను కోల్పోకుండా, ఎరుకతో ఉండి ఆ యొక్క పరిస్థితిని అధిగమించాలి. మన యొక్క ఈ లక్షణాలను అక్కడ ఇంప్లిమెంట్ చేసి. మరి అట్లా ఉండాలి అంటే ఓకే అనుకుంటాము. కానీ ఆ సమయం వచ్చేసరికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పని చేయదు. హ్మ్. మళ్ళీ అక్కడ ఆ ఆ సమస్యలో ఇరుక్కుపోతాము. ఆ సమస్యలో ఇరుక్కుపోయి మామూలుగానే ఉండిపోతూ ఉంటాము. హ్మ్. కోపమొచ్చినప్పుడు గట్టిగా అరిచేస్తాము. అట్లా రకరకాలుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తామో, ఎరుక అనేది పెరుగుతదండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ దైవ లక్షణాలన్నీ ఎంతో అమూల్యమైనవి. వీటిని చాలా అసలు వెలకట్టలేనివివి. వీటిని మనం ఎలా పొందగలం? బాహ్యంగా అమూల్యమైన వాటిని మనం ఏం చేస్తాం? చాలా విలువైన వాటిని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం సొంతం చేసుకుంటాం కదండీ!
అట్లాగే ఈ ఆధ్యాత్మికతలో ఎంతో ఎంతో విలువైనటువంటి వీటిని ఈ సహనము, ఓర్పు, మరి ప్రేమ, దయ, ఈ యొక్క త్యాగము, క్షమ, ఈ యొక్క లక్షణాలు ఈ ఈ ఎంతో విలువైనటువంటి ఈ లక్షణాలని మనం కొనుక్కోవాలి అంటే, మన సొంతం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం ఖర్చు పెట్టాల్సింది మన యొక్క ఆత్మశక్తిని. మరి ఆ ఆత్మశక్తి ఎలా వస్తుందండి మనకి? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. బాహ్య జీవితంలో మనం డబ్బుతో ఎలా మనం అన్నిటిని సమకూర్చుకోగలుగుతామో, అలాగే ఈ ఆధ్యాత్మికతలో ఈ యొక్క గొప్ప భగవంతుడి యొక్క ఈ లక్షణాలని మనం అత్యంత విలువైనటువంటి ఈ లక్షణాలను మనం సంపాదించుకోవాలి, పొందాలి అంటే ఈ యొక్క శక్తి, ఆత్మశక్తి ద్వారా మాత్రమే సాధ్యం. అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే. ఏదో కళ్ళు మూసుకొని కూర్చుని ఒక గంట అలా చేస్తే సరిపోదండి. గంటలు గంటలు ధ్యానం చేయాలి. మనం గంటలు గంటలు ధ్యానం చేసినప్పుడే మనం ప్రాపంచికతలో ఉన్నాము. ఎంత మనం అనుకున్నా కూడా బయట ప్రాపంచిక విషయాలకి మనం బలహీనత, మన మనస్సు బలహీనపడుతుంటుంది. ఆకర్షితం అవుతూ ఉంటుంది. కానీ అక్కడ మనం మళ్ళీ ఈ యొక్క ఆత్మశక్తితోటి, ఎరుకతోటి గమనించుకుని మన యొక్క శక్తిని అటు వృధా కానివ్వకుండా మనల్ని మనం ఎరుకతో ఉంటూ అక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? అక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి? ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ప్రతీదీ కూడా, ప్రతి దాంట్లో కూడా అది మనకి చూడ్డానికి అక్కడ మనకి వ్యతిరేకంగా అనిపించొచ్చు. కానీ అక్కడి నుంచి మనం ఏం పొందుతున్నాం? అక్కడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక క్షమించే తత్వాన్ని నేర్చుకుంటున్నాం. క్షమించే తత్వం మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మన యొక్క సహనానికి విపరీతమైన పరీక్ష ఎదురవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఆహ్, ఆ సహనాన్ని కోల్పోయేటటువంటి ఇంకా నా వల్ల కాదు అనేటటువంటి పరిస్థితులు అలా నెక్స్ట్ ఎదురవుతుంది మనకి. ఎందుకంటే అక్కడ నేను సహనాన్ని ఎంతవరకు నాలో ఉంది, నన్ను నేను పరీక్ష పెట్టుకోవడం కోసమే ఆ యొక్క సమస్యని నేను క్రియేట్ చేసుకున్నాను ఇదంతా కూడా. ఎప్పుడైతే నేను ఈ యొక్క దైవ లక్షణాలను పెంపొందించుకుంటానని భూమి మీదకొచ్చామో, మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మన యొక్క ఈ లక్షణాలు పెంపొందించడం కోసం మనకు మనం క్రియేట్ చేసుకున్నవే. ఎవ్వరు మనకి ఎవరు మనకి వ్యతిరేకులు కాదు. ఎవరు మనకి ఆహ్, శత్రువులు కాదండి. మనకి మనమే ఆ యొక్క పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనకి ఎంతో మిత్రులు. ఎందుకంటే మనలో ఈ దైవ లక్షణాలని పరిశీలించుకోవడానికి మనకు అవకాశాన్ని ఇస్తున్నారు వాళ్ళు. మరి పత్రి సార్ ఒకసారి చెప్పారు. మనం పైలోకంలో భూమి మీదకొచ్చే ముందే నేను ఒక సహనము, మరి ఓర్పు, లేకుంటే దయ ఈ గుణాన్ని నేర్చుకుంటాను అని చెప్పేసి భూమి మీదకొస్తాం. మరి సహనం అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి అంటే మనకి ఎటువంటి పరిస్థితులు కావాలండి? ఒక తాగుబోతు భర్త రావాలి, ఒక గయ్యాళి అత్తగారు రావాలి, సాధించే ఆడపడుచులు రావాలి. కదండీ! మరి వాళ్ళ నుంచే కదా! వాళ్ళు సాధిస్తుంటే కొట్టి, తిట్టి, సిగరెట్ వాతలు పెడుతుంటే హ్మ్. అప్పుడు నాలో ఎంత సహనం ఉంది అనేది పరీక్ష ఉంటుంది. నేను ఉంటానా? లేదా డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతానా? డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవడం అంటే సమస్య నుంచి పారిపోవడం. ఎప్పుడు సమస్య నుంచి పారిపోకూడదండి. హ్మ్. సమస్య నుంచి సమస్యను అధిగమించాలి. సమస్యను దాటాలి. అప్పుడే మనకు ఆ సమస్య అది దాటి ఆ పరీక్షలో మనం నెగ్గినట్టు. మనకు మనం పెట్టుకున్నది ఆ పరీక్ష. మరి దైవ లక్షణం పెంపొందించుకుందామని మనకు మనమే నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుని ఈ యొక్క లోపల మన యొక్క అంతరాత్మ మన యొక్క ఆ యొక్క అంతరాత్మ తన అనంత జీవన ప్రయాణంలో తను ఇప్పుడు ఈ సమయంలో ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ పరీక్ష పెట్టుకొనొచ్చింది ఈ భూమి మీదకి. మరి అక్కడ పైలోకంలో ఆత్మల్ని మనం అడుగుతాం. మరి మీరొస్తారా? నాకు ఒక గయ్యాళి అత్తగారుగా వస్తారా? ఒక తాగుబోతు భర్తగా వస్తారా? అక్కడందరం మనం ఫ్రెండ్స్‌మే. కానీ ఇవన్నీ మనం అక్కడ అని అడుగుతామనమాట. అడిగితే ఆల్‌మోస్ట్ చాలా వరకు ఏంటంటే అటువంటి క్యారెక్టర్‌లు మరి నెగెటివ్ క్యారెక్టర్‌లు వేయడానికి ఎవరు ఒప్పుకుంటారండి? హీరో క్యారెక్టర్ అంటే అందరూ ఓకే. ఓకే అంటారు. హ్మ్. మరి కాబట్టి నేను రాను అంటారనమాట. కానీ ఎవరైతే మనం మన ఆత్మపరంగా గొప్పగా ఎదగాలి అని కోరుకుంటున్నారో వారు మాత్రమే ఆ యొక్క క్యారెక్టర్ తీసుకొని నేనొస్తాను పదా! నీ ఆత్మోన్నతికి నా వంతు సహకారం నేనందిస్తాను. మరి ఎవరు మనకి హెల్ప్ చేస్తారండి? ఫ్రెండ్సే కదండీ! మిత్రులే కదా మనకి హెల్ప్ చేసేది. వాళ్ళు మాత్రమే మీ మీ యొక్క ఆత్మ ఎదుగుదలకి నా వంతు సహకారం నేనందిస్తాను పదా! నేను గయ్యాళి అత్తగారుగా వస్తాను. నేను ఒక తాగుబోతు భర్తగా వస్తాను. నేను సాధించే ఆడపడుచులుగా వస్తాను. లేదు మాట వినని పిల్లలుగా వస్తాను. ఇట్లా రకరకాలుగా మన జీవితంలో వాళ్ళు ప్రవేశిస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ అంతా మర్చిపోయి, అదిగో మా అత్తగారు గిల్లారు, మా ఆయన గారికి ఇచ్చారు అంటుంటామంట. పత్రిసా చెప్పారనమాట. హ్మ్. అంటే అది అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోతాం మనం. హ్మ్. కానీ మనకు మనం పరీక్ష పెట్టుకున్న దాంట్లో వాళ్ళు మనకి మనల్ని మనం పరిశీలించుకోవడానికి
ఈ రకంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనం ఏ లక్ష్యంతో భూమి మీదకొచ్చాము, మరి ఏ కారణంతో ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము, ఇటువంటి పరిస్థితుల్లో జన్మ తీసుకున్నాము, ఇటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకున్నాము అనే ఖచ్చితంగా అర్థమై తీరుతుంది. అప్పుడు మన జీవితం అర్థవంతంగా ముందుకెళ్తుందండి. తెలిసి జీవితం. ఆధ్యాత్మికత అంటే తెలిసి జీవితం. మరి ఆధ్యాత్మికత లేనప్పుడు తెలియకుండా అయోమయంగా ఉన్నటువంటి జీవితం. హ్మ్. మరి తెలిసి జీవితం ఎంత బావుంటుందండి తెలుస్తూ ముందుకెళ్తే. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతే ఎంత హాయి. హ్మ్. చక్కగా హ్మ్. మన పూలబాటలా ఉంటుంది. అక్కడ పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు. ముందు తెలుస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం మెంటల్‌గా. అప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా మనకు సమస్యలా అనిపించదు. అప్పుడు మనకి చక్కగా ఎన్ని సమస్యలొచ్చినా కూడా ఇంకేమి బాధుందండి? హ్యాపీగా దాటగలిగే శక్తి మనలో ఉన్నప్పుడు ఆ యొక్క మరి దాటగలిగే పరిస్థితి మనకి ఎదురుగా కనిపిస్తున్నప్పుడు మరి చీకట్లో మరి నడవమంటే కష్టం కదండీ! రాళ్ళుంటాయో, ముళ్ళుంటాయో, గోతులుంటాయో తెలీదు. వెలుగులో నడుస్తుంటే హాయిగా అన్నీ తెలుస్తుంటాయి. తప్పించుకొని ముందుకెళ్తూ ఉంటాం. దాటుకుంటూ వెళ్ళిపోతుంటాం. మరి వెలుగుతో ఉండి ప్రయాణం అన్నమాట. మరి వెలుగుతో ఉన్నటువంటి బాట. కాబట్టి మనందరం కూడా మనం చక్కగా ఆహ్, ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది అంటే అది ఎలా వస్తుందండి? ఆధ్యాత్మికత అనేది మనకి ఎలా అలవడుతుంది? కేవలం ధ్యానం. ధ్యానం, ధ్యానం, ధ్యానం. గంటలు, గంటలు ధ్యానం చేస్తేనే ఆధ్యాత్మిక వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆత్మతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నామో, వెలుగులో నడుస్తున్నట్టు. హ్మ్. ఎక్కడ ముళ్ళున్నాయి, ఎక్కడ రాళ్ళున్నాయి, ఎక్కడ గోతులున్నాయి మనకు క్లియర్‌గా అర్థమవుతూ, దాటుకుంటూ చక్కగా హ్యాపీగా వెళ్ళే అవకాశం. మరి ఇంత గొప్ప అవకాశం మనకున్నప్పుడు ఎవరైనా వదులుకుంటామా అండి? వదులుకోము. అది ఇంకా చక్కగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకా బాగా అని అనుకున్నప్పుడు గంటలు, గంటలు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడతాము. మరి ఇప్పుడు ప్రాపంచికతలో మనం ఉన్నప్పుడు మనం చేసి ఎంత ధ్యానం చేసినా కూడా కొంత శక్తి ప్రాపంచిక విషయాల్లో చాలా ఖర్చవుతూ ఉంటుంది మనకి. కాబట్టి మనకు కొంత శక్తి అక్కడ ఖర్చవగా మిగిలింది మనం ఇంకాస్త ఎరుకతో మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎటువంటి పరిస్థితి అయినా సరే ప్రాపంచిక జీవితంలో దాన్ని చక్కటి మన ఆత్మ యొక్క ఎదుగుదలకి చక్కగా దాని నుంచి ఏం నేర్చుకుంటాం? ప్రతి దాని నుంచి కూడా ఏం నేర్చుకున్నాం? ఏం పొందుతున్నాం? ఏం లాభం కలుగుతుంది? ఇదే ఆలోచిస్తాము. అంటే అంత పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనలో ఈ యొక్క ఆత్మశక్తి అధికంగా ఉన్నప్పుడు. ఎక్కువ డబ్బులున్నాయనుకోండి, మామూలుగా ఒక చిన్న మంచం చాలు కాట్. ఎక్కువ డబ్బులున్నాయనుకోండి, ఇంకా మంచి చక్కగా పెద్ద కాట్ తీసుకుంటాం గదండీ! కొంచెం డబ్బులున్నాయనుకోండి, ఒక స్కూటీతో సరిపెట్టుకుంటాం. లేదంటే ఎక్కువ డబ్బులుంటే కార్ కొనుక్కుంటాం. లేదు మనం ఇంకా పెద్ద కార్ కొనుక్కుంటాం. అలా మనకి ఏంటంటే, ఆ యొక్క మన యొక్క స్థితిని బట్టి కదా మనం వ్యవహరిస్తాం. అలాగే ఈ ఆధ్యాత్మికతలో కూడా మనకు అధిక శక్తి ఉందనుకోండి ఎక్కువగా మన యొక్క ఆత్మ యొక్క పరిణితిని మనం వేగవంతంగా చక్కగా ఇంకా ఇంకా కొత్త కొత్త ఏంటి మన నిర్ణయాలతో కొత్త కొత్త నిర్మాణాత్మకంగా చక్కగా మనం ముందుకి తీసుకెళ్తూ ఉంటామన్నమాట. మన యొక్క ఆత్మ యొక్క ఎదుగుదలని, ఆ యొక్క పరిణామాన్ని వేగవంతం చేసుకోగలుగుతాం. అప్పుడేమవుతుందండి, ఒక జన్మలో 10 జన్మల్లో సాధించుకునే యొక్క ఈ పరిణితిని మనం ఈ ఒక్క జన్మలోనే సాధించేసుకుంటాం. కదండీ! మరి చూడండి ఎంత ప్లస్ పాయింట్. ఇప్పుడు బాగా చదువుతున్నాం అనుకోండి, క్లాస్ జంప్ చేస్తారు కదా! మాస్టర్స్. అట్లాగే మనం కూడా ఈ యొక్క ఆత్మ పరిణితిలో వేగవంతంగా 10 జన్మల్లో పొందాల్సింది ఒక జన్మలోనే మనం పొందగలిగి ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. మరి ఇక్కడ ఇది కేవలం పాఠశాల మాత్రమే. మరి పైలోకానికి వెళ్ళాక అవన్నీ కళాశాలలు. ఇది మనం ఇదే కాదు గొప్పది. ఇది పాఠశాల మాత్రమే. భూమి ఒక పాఠశాల అంటారు. ఇక్కడంతా గూడా పరీక్ష ఉంటుందనమాట. అక్కడ మనం పైలోకంలో ఏం నేర్చుకోవాలని వచ్చామో దాని ఎగ్జామ్ ఉంటుందిక్కడ. పైన థియరీ, ఇక్కడ ప్రాక్టికాలిటీ. మరి దానికి తగ్గటువంటి పరిస్థితులు. ఇక్కడ అన్నీ అనుభవించి ఒక రోగం వచ్చింది. ఎందుకొస్తుందండి? నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే ఒక భావనలో మనం ప్రతిక్షణం ఉండడం కోసం ఆ యొక్క అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం. కర్మలతో తెచ్చుకుంటాం అది వేరే విషయం. నేర్చుకోవడానికి కూడా మనకు సమస్యలు, రోగాలొస్తూ ఉంటాయి. ఒక కర్మలే కాదండి. కర్మలు అధిగమించిన తర్వాత ఆ యొక్క సమస్యని నేర్చుకోవడం కోసం క్రియేట్ చేసుకుంటాం.
మరి అక్కడ మరి నాకు నేను దేహాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే ఎరుక ఎప్పుడొస్తుందండి? ఆ దేహానికి ఏదన్నా సమస్యొస్తే దాన్ని అయ్యో! నాకొచ్చిందే, నాకీ బాధొచ్చిందే, నాకీ బాధొచ్చిందే అని కుంగిపోతున్నామనుకోండి, ఈ దేహభావంలో ఉన్నట్టు. సరే దానికి కావాల్సింది మనం చూస్తూ దానికి అది చక్కగా దాన్ని నయం కావడానికి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులు కల్పించుకుంటూ, దాని దారిన అది ఉన్నా కూడా మన మన యొక్క స్థితిలో మనం ఉండగలిగినప్పుడు మనం మనం అప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను అనేటటువంటి ఎరుకతో మనం ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క సమస్యని, ఆ యొక్క రోగాన్ని గాని మనం అధిగమించే శక్తి మనకొస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో ఆటోమేటిక్‌గా ఆ రోగం గూడా త్వరగా క్లియర్ అయిపోతదండి. మరి ఆ జ్ఞానం నేర్పించడానికే కదా వచ్చింది. అది ఎప్పుడైతే ఆ జ్ఞానం మనం పొందామో ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతుంది. కాబట్టి మనం ప్రతీదీ ఆహ్, మామూలుగా మాటలతో చెప్పుకోవడం వేరు. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం పొందినటువంటి ఆ జ్ఞానాన్ని ఎక్కడ ఏది ఉపయోగించాలో దాన్ని ఉపయోగించుకుంటూ మరి ఆ పరిస్థితిని అధిగమిస్తూ, దాటుకుంటూ ముందుకు వెళ్ళడం వేరండి. ఎప్పుడైతే మనం పరీక్షకి సిద్ధంగా ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలని అనుకున్నామో, ఆ పరీక్ష తప్పకుండా ఎదురవుతుంది. అప్పుడు ఆ పరీక్షకి మనం సిద్ధంగా ఉండి, దాన్ని ఎరుకతో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది ఇదండి ఇక్కడ మనం భూమి మీదకొచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటి వర్క్ మనకి. అంతేగాని సామాన్యంగా మనం ఆలోచిస్తూ ఇదేంటి? ఈ సమస్య ఎందుకొచ్చింది? ఈ కష్టమే ఎందుకొచ్చింది? ఈ బాధలే ఎందుకొచ్చాయి? ఈ అనారోగ్యాలే ఎందుకొచ్చాయి? ఇంతే ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఇక మనం ఇక్కడే, ఇక్కడే మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉండాల్సొస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఎరుకతో ఉంటూ, మనం తెలుసుకున్నటువంటి సత్యాన్ని పత్రిసారి ఎన్నో భలే చెప్తుంటారు. చక్కగా చిన్ని చిన్ని పదాలతో, చిన్ని చిన్ని వాక్యాలతో చెప్తుంటారండి. అనంతమైన జ్ఞానం అది. మరి ఆ చిన్న చిన్న ఆ పదాలు, చిన్న చిన్న వాక్యాలను పట్టుకొని వాటిని ఇంప్లిమెంట్ చేశామనుకోండి, చక్కగా మనం చూడండి ఉద్ధరేదాత్మనాత్మానం కావచ్చు. ఆహ్, మరి చేయవలసింది చేస్తే రావలసింది ఆటోమేటిక్‌గా వస్తుంది. హ్మ్. అనేది కావచ్చు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని కావచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు మనం వాటిని ఆచరణలో పెట్టాలి. పెట్టినప్పుడు మనం ఆచరణలో పెట్టాలంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితి వస్తుంది మనకి. ఆ! మరి అయ్యో! ఇలా అయిపోయిందేంటి? అయ్యో! ఇది పోయిందే, నాది కాకుండా అయిపోయిందే, నాకిది పొందలేకపోయాను నేను. ఇలా కాకుండా చక్కగా మనం ఎరుకతోటి చక్కగా ఆచరించిన వాటిని ఆ యొక్క మనం నేర్చుకున్నటువంటి ఆ సత్యవాక్కుల్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా అధిగమించే పరిస్థితి మనకి మనం త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడే పరిస్థితి వచ్చి తీరుతుంది. సమస్య వచ్చినప్పుడు కొంచెం కుంగిపోవడం సహజం మరి మనిషిగా. మరి దాని నుంచి ఇమ్మీడియేట్‌గా బయటపడాలి అంటే ఒకటే అండి. ఏ డాక్టర్ కాదు, ఏ స్వామీజీలు ఏ ఇది కాదండి. మనల్ని సమస్య నుంచి బయటపడేది కేవలం అక్కడ ఎరుకతో ఉండి ఆ సమస్యను ఆహ్, అధిగమించేటటువంటి ఆ జ్ఞానాన్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయడమే. ఆచరణలో పెట్టడమే అన్నమాట. ఎప్పుడైతే అది ఆచరణలో పెడతామో ఆ సమస్య నుంచి చక్కగా మనం దూరమైపోతాము. అదయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటుంటుందండి. ఇక్కడ ఇంకోటి కూడా గమనించుకోవాలి. మరి ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లెవెల్ ప్రశ్నలుంటాయి. జవాబులు చెప్పాల్సుంటుంది. మరి 10థ్ క్లాస్ వాళ్ళకి 10థ్ క్లాస్‌కి తగ్గ పరీక్షలుంటాయి. మరి డిగ్రీకి చదివే వాళ్ళకి డిగ్రీకి సంబంధించిన పరీక్షలుంటాయి. మరి పరీక్ష అనేది ఎప్పుడూ ఉంటుంది. చూడండి ఇంకా పెరుగుతూ ఉంటుంది కూడా. మరి మనకు పెద్ద సమస్య వచ్చింది అంటే అర్థం ఏంటండి? మనం 10థ్ లెవెల్, డిగ్రీ లెవెల్‌లో ఉన్నాము. ఫస్ట్ క్లాస్‌లో కాదు. యూనివర్సిటీ లెవెల్‌లో ఉన్నాము. అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి మనం అంత గొప్పగా మనం ఉన్నాము అంటే మరి గర్వకారణమే కదండీ! ఆ యూనివర్సిటీస్ లెవెల్‌కి మనం ఎదిగినప్పుడు మనం ఇంకేమవుతాము? పీహెచ్‌డీ చేయాలప్పుడు. ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. అంటే ఆ స్థాయికి మనం ఎదిగాము. పెద్ద పరీక్ష మనకు ఎదురైంది అంటే పెద్ద స్థాయికి మన ఆత్మ ఎదిగింది. పెద్ద పరీక్షలను తట్టుకోగలిగే శక్తిని పొందింది. వాటి నుంచి బయటపడగలిగే శక్తిని పొందింది. మరి ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యకి తగ్గ పరిష్కారం మనలో ఉంది. దాని ఆన్సర్ మనలో ఉంది. తెలుసు. కానీ అక్కడ ఆ సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంతవరకు మనం బయటపడతాము అనేది మనకు తెలియచెప్పడం కోసం మాత్రమే ఆ పరీక్షొస్తుంది మనకి. అంటే ఆ ఎరుకతోటి మనం చక్కగా మనకు తెలిసినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ సమస్య ఆటోమేటిక్‌గా ఇమ్మీడియేట్‌గా దూరం తొలగిపోతుంది. కాబట్టి అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఖచ్చితంగా మన లోపల సమస్యకు తగ్గ పరిష్కారం ఉంది. ఉంది కాబట్టే మనకు సమస్యొచ్చింది. ఈ సమయంలో నేను దాన్ని ఎరుకతో ఉండి ఆచరణలో పెడతానా లేదా? అదొక్కటే ఇక్కడ మనకు టెస్ట్. హ్మ్. అది ఎప్పుడైతే ఎరుకతో ఉండి మనం
ఆ వైపుగా అయ్యో! నాకు ఈ సమస్య వచ్చింది అని అనుకున్నప్పుడు మైండ్ ఎందుకొచ్చింది ఇది? నాకే ఎందుకొచ్చింది ఇలా అనుకున్నప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతది. మనకి పరిష్కార మార్గం దొరకదండి. అలా కాకుండా ఈ సమస్య నాకు ఏం నేర్పించడానికొచ్చింది? దీని నుంచి నేనేం పొందుతున్నాను? ఏం తెలుసుకోగలుగుతున్నాను? నాకు ఏం నేర్చుకుంటున్నానని ఎప్పుడైతే మనం ఆ దిశగా ఆలోచన కొనసాగిస్తామో ఖచ్చితంగా దాని పరిష్కారం దొరికి తీరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్నెప్పుడో నేర్చేసుకునే ఉన్నాం మనం. దాని యొక్క జ్ఞానాన్ని. ఇప్పుడు 10థ్ ఎగ్జామ్ రాస్తున్నామంటే, ఆ సంవత్సరం అంతా దానికి సంబంధించిన ఆహ్, నాలెడ్జ్ అంతా పొందేసి ఉండబట్టే కదండీ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాము. హ్మ్. అంటే మన లోపల ఉంది కాబట్టి మనకక్కడ పరీక్ష రూపంగా మనం పేపర్ మీద పెడుతున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆల్రెడీ ఆ యొక్క నాలెడ్జ్ మన లోపల ఉంది. కాబట్టి ఇక్కడ పరీక్ష రూపంగా భూమి మీద మనకు సమస్యలు, మరి అనారోగ్యాలు, మరి అనేక ఇబ్బంది ఆర్థికం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఈ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే ఆ సమస్యలు మనకి క్రియేట్ అవుతున్నాయి. అది వాటంతట అవి అవ్వట్లేదు. మనమే పరీక్ష పెట్టుకున్నాం. ఇక్కడ నేను పొందిన జ్ఞానం ఎలా ఆచరిస్తాను అంటే ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా మనం ఆచరిస్తామో ఆ జ్ఞానం మనలో ఇమిడిపోతుందనమాట. అనుభవమే జ్ఞానం. మరి జ్ఞాన నవరత్నాల్లో పత్రిజీ చెప్పింది అనుభవమే జ్ఞానము. అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క పరీక్ష అంటే ఆ టెస్ట్‌ని మనం ఇంప్లిమెంట్ చేసామో, అనుభవించామో అప్పుడది మనకు జ్ఞాన రూపంగా మన లోపల నిక్షిప్తమైపోయి ఉంటుందండి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ మన లోపల ఉండి తీరుతుందనమాట. కాబట్టి ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోదు. మన లోపల నిక్షిప్తమై ఉండిపోతుంది. అంటే ఎప్పుడో మనకి ఇప్పుడు ఒక సమస్యను మనం అధిగమించాము అంటే గతంలో ఆ యొక్క నాలెడ్జ్‌ని మనం అనుభవించేసాము. అనుభవించాం కాబట్టే ఇక్కడ మనం ఆ యొక్క నాలెడ్జ్ మన లోపల ఇమిడి ఉంది. నిప్పు పట్టుకుంటే కాలుతుందని మనకెప్పుడు తెలుస్తుందండి? దాన్ని పట్టుకుంటే అప్పుడు అర్థమవుతుంది. దాన్ని అనుభవించాం. ఎవరో చెప్పినా తెలీదు. నిప్పు పట్టుకుంటే కాలుతుందట అంతే. ఆ కాలడం ఏంటో మనకు తెలీదు. అది ఎప్పుడైతే మనం పట్టుకున్నామో, అప్పుడు ఆ యొక్క నాలెడ్జ్ మనలో ఉండిపోయింది. నిప్పు అంత దూరం కనిపించినా కూడా అది కాలుతుంది అనే జ్ఞానం మనలో ఉండిపోతుందనమాట. అది ఎన్ని జన్మలెత్తినా కూడా అది ఉండిపోతుంది. అట్లాగా మనం అనేక జన్మలుగా ఈ ఆత్మ యొక్క ప్రయాణంలో, అనంత ప్రయాణంలో మనం ఎన్నో జన్మలుగా ఎంతో నాలెడ్జ్‌ని మనం ఆచరించి అంటే మన అనుభవపూర్వకంగా అనుభవమే జ్ఞానము కాబట్టి అనుభవపూర్వకంగా ఆచరించి దాన్ని మనం ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మన జ్ఞాన నిధి, జ్ఞాన సంపద అది సబ్‌కాన్షియస్ మైండ్ అంటే. ఆ పెట్టెలో, ఆ భూషణంలో మనం నింపడం కోసం ఈ అనుభవాలు అనేటటువంటి ఈ జీవిత పాఠాల్ని మనం ఎంచుకుని భూమి మీదకి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. ఒక్కసారిగా మనం చేయలేం కాబట్టి ఆహ్, ఒక్కొక్క జన్మలో కొంత కొంత మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఒకే జన్మలో ఎక్కువగా మనం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? నేను ఈ దేహం కాదు అనే స్థితిలో ఉండాలి. నేను ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఎమోషన్స్ అనేవి మనం ఆహ్, వాటికి లొంగిపోకుండా ఉంటాం. ఎమోషన్స్‌కి ఎప్పుడైతే లొంగిపోతామో, ఆ బాధ, దుఃఖంతోటి మన శరీరాన్ని శుష్కింపు చేసుకుంటాము. అది ఈ పాఠాలు 4 పాఠాలు నేర్చుకుంటే 2 పాఠాలో ఒక పాఠమో నేర్చుకోగానే శరీరం శుష్కించిపోతుంది, వెళ్ళిపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఈ స్ ఈ నేను ఆత్మస్వరూపాన్ని అనే ఎరుకతో 100% మనం ఆ ఎరుకను కోల్పోకుండా మనం ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది 4 పాఠాలు నేర్చుకోవడానికొచ్చిన వాళ్ళం త్వరగా 4 నేర్చేసుకుంటాం. ఈ శరీరం ఇంకా దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంది కాబట్టి అంటే ఎమోషన్స్‌కి మనం అట్రాక్ట్ అయిపోలేదు. మన శరీరాన్ని చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోగలుగుతున్నాం మన మనసుని. మన మనసుని ఎప్పుడైతే బ్యాలెన్స్‌గా ఉంచుకున్నామో ఆటోమేటిక్‌గా శరీరం కూడా బ్యాలెన్స్‌గా ఉంటుందండి. చక్కగా సహకరిస్తది మనకి. అప్పుడు ఇంకా మనకి ఈ భూమి మీద ఇంకా ఆయుష్ ఉంటుంది. అప్పుడు ఇంకొక కొత్త పరీక్షని అప్పటికప్పుడుగా మనం ఎంచుకొని 4 పరీక్షలు రాద్దాం తెలుసుకుందాం. 4గిట్లో విజయం సాధిద్దాం అనుకున్న వాళ్ళం ఆరో, ఏడో పరీక్షలో ఇక్కడ రాసేసి ఇంకా త్వరగా, త్వరగా మనం మన యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేసుకుంటాం అన్నమాట. అట్లాగా ఇప్పుడు అంతే గదండీ! బాగా చదువుతున్నారనుకోండి, ఎక్కువ వాళ్ళకి మరి హోంవర్క్ ఇస్తారు. ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశాన్నిస్తారు. అట్లాగా వాళ్ళు ఇంకా బాగా నేర్చుకొని త్వరగా ముందుకి దాటి ఎళ్ళిపోతూ ఉంటారు. అట్లా మనం కూడా అట్లా చక్కగా ఆత్మ ప్రయాణంలో, ఆత్మ యొక్క చదువుల్లో ఇంకా వేగవంతంగా, ఉన్నతంగా ముందుకెళ్తూ ఉంటామండి. ఇట్లా మనకి చక్కగా అదంతా కూడా అందుకే చెప్పింది. "అప్పో దీపో భవ" నీ దీపాన్ని నీవే వెలిగించుకో. ఒక దీపం వెలిగిస్తావా? 10 దీపాలు వెలిగిస్తావా ఒకేసారి? లేదు 100 దీపాలు వెలిగించగలవా? అంటే మన జీవితంలో మన యొక్క అనుభవాల ద్వారా ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క దీపం అనుకుంటే, అలా మనం ఎన్నిటిని మనం వెలిగించుకోగలం? ఒక దీపంతో చిన్న కాంతి ఉంటుంది.
మరి 100 దీపాలు వెలిగిస్తే అంతా కాంతివంతం. మరి ఆ యొక్క కాంతిని మన లోపల మనం నింపుకుంటూ, అంటే ఆ యొక్క జ్ఞానాన్ని మనలో నింపుకుంటూ, మరి మన యొక్క జ్ఞాన నిధి ఆ పోషాణాన్ని చక్కగా ఆ జ్ఞాన నిధితో నింపేస్తూ, మరి ఎప్పుడైతే మనం ఆ యొక్క జ్ఞాన నిధితో నిండిపోతున్నామో, మన యొక్క జ్ఞానం ఎక్కడికి చేరుతుందండి? మన యొక్క పూర్ణాత్మకి, మన యొక్క అనంత విశ్వ చైతన్య శక్తికి అందుతూ ఉంటుంది. మరి అంత గొప్ప కార్యక్రమంలో మనం ఒక చిన్ని ఉడతా భక్తిగా హ్మ్. మరి మన యొక్క నాలెడ్జి వేగవంతంగా ఆ భగవంతుడి యొక్క ఆ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతుంది అంటే అంతకంటే ఈ జీవితానికి పరమార్థం ఏంటండి? ఈ యొక్క ఆత్మ భగవంతుడి నుంచి విడివడి మరి తను నేర్చుకుని ఆ యొక్క భగవంతుడి యొక్క ఆ స్థితిలో తను చక్కగా ఇంకా పరిణితి చెందుతూ వేగంగా ముందుకు వెళ్తుంటే అంతకంటే ఈ ఆత్మ ప్రయాణంలో కావాల్సింది ఏముందండి? హ్మ్. తెలుసుకోవాల్సింది, పొందవలసింది. ఎక్కడ ఉన్నా కూడా మన శాయశక్తులా ఏది చేస్తున్నా కూడా మన శాయశక్తులా 100% ఎఫర్ట్ పెట్టి మనం చేయగలుగుతామో, అప్పుడు ఆ పనిలో మనం చక్కగా సక్సెస్ అవుతూ ఇలా వేగవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ చేయవలసింది ఒకటే టెక్నిక్ అండి. నేను దేహం కాదు అని అనుకున్నప్పుడు నేనెందుకు చెయ్యాలి? నాకు చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఆహ్, ఎ ఎ అనేటటువంటి ఆ ఈగో అహం అనేది అహమే మనకు అడ్డొస్తుందనమాట ఎప్పుడు కూడా. ఆ అహం అనేది ఎప్పుడుంటుందండి? నేను దేహాన్ని అనే భావన మనలో ఉన్నప్పుడు ఉంటుంది. ఆ దేహ భావన లేనప్పుడు నేను పరమాత్మ స్వరూపాన్ని అనేటటువంటి ఆ భావనతో మనం అనుక్షణం విరాజిల్లుతున్నప్పుడు అక్కడ మనం ఆహ్, మన యొక్క ఎన్నో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే దాన్ని చేపట్టి స్వీకరించి 100% మనం స్వీకరించి దాని నుంచి నేర్చుకుంటూ ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తామో వేగవంతంగా నేర్చుకుంటాం. ముందు స్వీకరించగలగాలి. ఆ యొక్క మనకు ఎదురైనటువంటి పరిస్థితి. స్వీకరించినప్పుడు మాత్రమే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అసలు స్వీకరించడమే లేనప్పుడు ఇంకెక్కడ నేర్చుకుంటామండి మనం? మరి స్వీకరించాలి అంటే మన లోపల ఆహ్, అహం అనేది ఉండకూడదు. అహం అనేది లేనప్పుడే మనం ఏదైనా సరే దేనికైనా సరే సిద్ధంగా ఉంటాం. మరి పత్రిజీని చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చండి. ఒకసారి నేను విన్నది ఇది. మరి కడతాల్లో స్వచ్ఛ కడతాల్ జరుగుతుందండి. క్లీన్ అండ్ గ్రీన్. మరి 10 గంటలకి ప్రోగ్రామ్ అని చెప్పారు. అందరూ వచ్చారండి. పిరమిడ్ మాస్టర్స్ వచ్చారట. నేను వెళ్ళలేదు ఆ రోజు. అయితే పత్రి సారు వచ్చేసరికి లేట్ అయిందట. ఇంకా రాలేదు. అందరూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. లాన్‌లో కూర్చొని చెప్పుకుంటున్నారట. ఆహ్, ఇంతలో సడెన్‌గా పత్రి సారొచ్చారు. కారొచ్చింది. అక్కడ ఆగిందండి. కారు దిగడంతోటే పత్రి సారు గబగబా అక్కడున్న చెత్త అది వేరడం ఏరేస్తున్నారటండి. మొదలుపెట్టారట. అప్పుడు సార్‌ని చూసి గబగబా అందరూ లేచి చెత్త ఏరడం మొదలుపెట్టారట. అంటే చూడండి అక్కడ ఎంత నిరహంకారిగా సార్ అక్కడ వర్క్ చేస్తున్నారు. సార్ అలా కూర్చొని మీరు చెయ్యండి అని చెప్తే చేయగలిగే వాళ్ళు అందరం ఉన్నామండి మనం. మరి సార్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయండి. సార్‌ని చూస్తూ, గమనిస్తూ హ్మ్. ఆయన యొక్క చూపు ద్వారా, మాట ద్వారా, చేత ద్వారా మనం ఎంతో, ఎంతో నేర్చుకోవచ్చు. ఎంతో సార్‌ని గమనిస్తుంటే. మరి ఆ యొక్క మనలో ఆ యొక్క నిరహంకార తత్వాన్ని మనలో పెంపొందించుకున్నప్పుడు అది సార్ చెప్తారు. ఎప్పుడు కూడా అహంకారం అనేది వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఒక మహాయోగీశ్వరుడివైనా కూడా అహంకారం అనేది వెన్నాడుతూనే ఉంటుంది. దానికి ఎప్పటికప్పుడు పరీక్ష పెట్టుకోవాలి అని చెప్పేసి పత్రి సార్ అంటూ ఉంటారు. నిజంగానండి. ఆ అహంకారం ఉన్నప్పుడే మన ఎదుగుదల వేగవంతం కాకుండా స్లో అయిపోతుంది. స్లో అయిపోతదండి. ఎప్పుడైతే స్లో అయిందో గమనించుకోవాల్సిందే మనం. నాలో అహంకారం ఎక్కడో ఉంది. కాబట్టే నా ఎదుగుదల తక్కువగా ఉంది. అని చెప్పేసి మనం గమనించుకుంటూ ప్రతీదీ ఒకటే అండి. ఆయన చేసి చూపిస్తున్నారు పత్రి సారు. మనకి సింపుల్‌గా కనిపిస్తున్నారక్కడ. అక్కడ ఆయన్ని గమనించుకుంటూ సారు ఎలా ఉన్నారు? ఈ సమయంలో సార్ ఎలా ఉంటారు? ఈ యొక్క పరిస్థితిలో సార్ ఎలా ఉంటారు? ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఎలా నడుచుకుంటారు అనేది మనం ఆలోచించుకోగలిగినప్పుడు కంపేర్ చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ మార్గం కనిపించి తీరుతుంది. ఆయన ఆ మార్గం మనకి ఈజీగా మరి చూపిస్తున్నారు మనకి. తెలియచెప్తున్నారు. మనం ఎక్కడో వెతుక్కుని ఏంటి అనేది కాకుండా చక్కగా ఎదురుగానే ఉదాహరణగా కనిపిస్తున్నారు మనకి. కాబట్టి ఇంకా ఈజీ మనం దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి. మన యొక్క ఈ యొక్క పరిస్థితిని మనకు మనం సరి చేసుకుంటూ మనలో సరికాని విధానాన్ని మనం సరి చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళడానికి సారు చక్కగా మనకు ఆచరించి మరి నేర్పిస్తున్నారు. ఇది మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అండి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. ఇందుకు మనం ఎంతో గర్వపడాలి. మరి ఇలా మనల్ని మనం చక్కగా సరిదిద్దుకుంటూ ఇంకా వేగవంతంగా అందరికీ ఈ ధ్యానము, ఈ ఆధ్యాత్మికత అనేది మనం నేర్పిస్తూ, ఈ ధ్యానం అనేది నేర్పిస్తూ
మనం ఎప్పుడైతే నాకు నేను ఈ దేహం నేను కాదు అనే భావన 100% కంప్లీట్ నాలో ఏర్పడిందో, నేను లైట్ అయిపోతాను. తేలికైపోతాను. అప్పుడు నేను భూమాతకి భారం కానండి. మరలా ప్రతి ఒక్కరిని తేలిక చెయ్యాలి మనం. మన యొక్క లక్ష్యం అదే. అందరూ కూడా నేను ఈ దేహం కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని అని అర్థం చేసుకునే అవకాశాన్ని మనం ప్రతి ఒక్క మనిషికి మనం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడికి కల్పించినప్పుడు, ఈ భూమి మీద అందరూ లైట్ అయిపోతారు. తేలికైపోతారు. అప్పుడు భూమికి ఎవ్వరం భారం కామండి. హ్మ్. మరి అప్పుడు మాత్రమే మనం ఈ భూమి మీద మనం యొక్క జన్మ పర్పస్ నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాము. అది నేర్చుకోవడం కోసమే మనం వచ్చామండి భూమి మీదకి. అందరికీ నేర్పించడం కోసం వచ్చామండి. మనం నేర్చుకుంటూ, అందరికీ నేర్పిస్తూ చక్కగా మనం ఈ ఈ ఈ యొక్క ప్రయాణంలో ఇది నేను కాదు అనుకున్నప్పుడు నేను అనంతం అయిపోతాను. ఈ దేహం నేను కాదు అన్నప్పుడు అనంతంగా అయిపోతాను. అప్పుడు ప్రతి పక్షిలోను, ప్రతి జంతువులోను, ప్రతి మొక్కలోను నన్ను నేను చూసుకోగలుగుతాను. అలా ఉండాలి, ఉండాలి అని మనం అనుకోవడం కాదండి. అది ఆటోమేటిక్‌గా మనలో ఆ యొక్క తత్వం ఏర్పడాలి. అంతా నేనే, నేనే అంతా అనే తత్వం ఏర్పడాలి. మామూలుగా పైకి అనుకోవడం వేరు. ఆ యొక్క తత్వంతో విరాజిల్లడం వేరండి. ఆ యొక్క తత్వంతో కనెక్ట్ అయిపోతాం. అంటే ఇక్కడ మనం ఎంతసేపు నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను ఒక ఆత్మ స్వరూపాన్ని అనే భావాన్ని మనం ఆచరణలో పెట్టుకోగలగాలి. పెట్టుకోగలిగినప్పుడే నేనే అంతా, అంతా నేనే అయిపోతాననమాట. అలా అది కూడా మనం నేర్చుకోవడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చామండి. మరి ఇట్లా అది పొందాలి అంటే మొట్టమొదట మనం చేయవలసిందేంటండి? అతి పెద్ద తప్పు మనం చేస్తున్నది ఈ భూమి మీద మాంసాహార భోజనం. అది గనక మనం ఆ హింసను గనక విడనాడే ఆ అవకాశాన్ని మనం కల్పిస్తే అందరికి మరి చెప్తేనే గదండీ తెలిసేది. కాబట్టే మరి పిరమిడ్ సొసైటీ ఈ రోజున ఎంతో విస్తృతంగా మరి శాకాహార ర్యాలీస్ ఇవన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఇంకా ఇంకా పత్రిజీ యొక్క ఆజ్ఞానుసారం, ఆదేశానుసారం వారి యొక్క దృఢ సంకల్పానుసారం మరి చక్కగా ముందుకెళ్తుందండి. అది చాలా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్క మాస్టర్ కూడా పిరమిడ్ సొసైటీలో అద్భుతమైన మాస్టర్స్. ఎవరి శక్త్యానుసారం చక్కగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నారండి. మరి హైదరాబాద్‌లో కూడా 108 ర్యాలీస్ అవి చక్కగా మరి కూకట్పల్లి లక్ష్మి మేడం మరి టీమ్ తోటి చక్కగా ముందుకు కొనసాగుతూ ఉంది. హ్మ్. మరి శాకాహార ర్యాలీ అంటేనే ఒక పరమాద్భుతం అండి. ఆ ర్యాలీలో మనం చేసే ఆయన యొక్క నినాదాలతోటి ఆ వైబ్రేషన్స్ ఈ విశ్వమంతా వ్యాపించి ఈ యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. నేను ఆ ర్యాలీ యొక్క గొప్పతనాన్ని గూడా ప్రాక్టికల్‌గా గమనించానండి. క్లాసెస్ పెడదామని చెప్పేసి ఒక్కొక్క ఏరియా ఎంచుకొని క్లాసెస్ పెట్టి ఇంటింటికి వెళ్లి పాంప్లెట్ పంచిపెట్టి క్లాస్‌కి రమ్మంటే వారం రోజులు, 11 రోజులు అనుకుని క్లాస్ పెడితే ఎవరు వచ్చేవారు కాదండి. ఒకళ్ళు, ఇద్దరు లేకుంటే ఆర్గనైజర్స్ మేము మాత్రమే ఉండేవాళ్ళం. అలా జరిగేది. ఏంటి ఇంత చెప్పి ఎవరు రాలేదు అనుకునేవాడు. తర్వాత అదే ఏరియాలో ర్యాలీ పెట్టిన తర్వాత శాకాహార ర్యాలీ చేసిన తర్వాత ఆ తర్వాత క్లాస్ పెట్టినప్పుడు 100 మంది పట్టే హాల్ అండి. 100, 150 మంది పట్టే హాల్ నిండిపోయిందండి. అలా వచ్చారు. మరి అంటే చూడండి ఆ ర్యాలీ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్‌ని బ్యాలెన్స్ చేసిందనమాట ర్యాలీ. మనం చేసేటటువంటి ఆ నినాదాలు, ఆ యొక్క సంకల్పం మన యొక్క సంకల్పం. హ్మ్. అది అక్కడ పాజిటివ్ వైబ్రేషన్‌ని నింపి అందరిని కూడా ఈ ఆధ్యాత్మికత వైపు మళ్ళేటట్టుగా చేయగలిగింది. అది నేను ప్రాక్టికల్‌గా చూసానండి. అప్పటినుంచి కూడా ఫస్ట్ ప్రయారిటీ ర్యాలీకి ఇస్తాను నేను శాకాహార ర్యాలీకి. తర్వాత క్లాసు. చాలా చాలా అసలు ఆహ్, ఎటువంటి సత్యాన్ని ఏది సరైంది, ఏది సరికానిది అనేది ఆలోచించుకుంటూ ముందుకెళ్తూ ఉండే యొక్క ఆహ్, స్థిర స్థిమితత్వాన్ని మనకి కలిగిస్తుందండి ఈ ధ్యానం. ఆ స్థిమితంగా ఉన్నప్పుడే కదండీ మనం. స్థిమితంగా ఉన్నప్పుడే ఏది సరైంది, ఏది సరికానిది నిర్ణయించుకోగలుగుతాం. స్థిమితం మనలో అటువంటి స్థిమితం మనలో ఏర్పాటు కలిగిస్తుందనమాట ధ్యానం. మనం చేసే ధ్యానం. ఏదో కాసేపు కాకుండా గంటలు గంటలు ధ్యానం చెయ్యాలండి. మేము రాత్రంతా కూడా కూర్చొని ధ్యానం చేస్తాము. అలాగే నేను ఆహ్, ఒకసారి వన్ సిట్టింగ్ 27 గంటలు, 29 గంటలు, 29 గంటలు ఒక సిట్టింగు, 39 గంటలు ఒక సిట్టింగు, 72 గంటలు అంటే కళ్ళు మూసి కూర్చుంటే మళ్ళీ కళ్ళు తెరవడం అనమాట. అట్లా ఆహారం ఏది లేకుండా నీరు కానీ, ఆహారం కానీ. అలా మొన్న లాక్‌డౌన్‌లో కూడా మరి హైదరాబాద్‌లో నిర్వహించిన 72 గంటల ధ్యానంలో కూడా అలా కూర్చోవడం. తర్వాత 5 రోజులు మా పిరమిడ్‌లో కూర్చోవడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ స్ఫూర్తి. ఇప్పుడు నేను చేయగలిగాను అంటే అందరూ చేయగలరండి. అమ్మో! అంతసేపు మనం ఏం చేస్తాంలే, మనకి సంసారం, మన పనులు ఎలా కుదురుతుందని కాదండి.
నేను పీఎంసీలో వర్క్ చేస్తున్నాను. పీఎంసీలో చూసుకుంటూ మరి ఆహ్, మరి ఇంట్లో సంసారం అన్నిటి పిల్లల్ని అందరిని చూసుకుంటూ నేను ఈ అవకాశాన్ని కల్పించుకొని నేను కూర్చుంటున్నాను. ఆ సంకల్పం మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనకి అవకాశం కలిసొస్తదండి. అన్ని పరిస్థితులు కలిసొస్తాయి. పరిస్థితులు కలిసి రావు, మాకు కుదరదులే, మా ఇంట్లో అలా కాదు, అలా చెల్లదు అని మనం దాటేస్తుంటాం. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే దృఢ సంకల్పం మనలో వచ్చింది అంటే చాలండి. పరిస్థితులన్నీ ఆటోమేటిక్‌గా మనకు అనుకూలంగా మారిపోతాయి. అటువంటి పరిస్థితులు మనకి ముందుకెళ్ళడానికి మనకు సహకరించే పరిస్థితులు తప్పకుండా మనకి ఎదురవుతాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా వాళ్ళే వీళ్ళు అనేది మనం ఇంకా అదే సహకరించట్లేదు, సరిగా లేదని పక్క వాళ్ళ మీద అనుకోవడం కాకుండా, మన యొక్క దృఢ సంకల్పం ఎప్పుడైతే మనం కల్పించుకొని తీరాలండి. అసాధ్యం ఏదీ లేదు. ఏదైనా మనం చేయగలం. ఏదైనా సాధించగలం. ఏదైనా పొందగలం. కేవలం మనలో ఉండవలసింది ఆ యొక్క పాజిటివ్ సంకల్పం. ఒక్క నెగెటివ్ ఆలోచన కూడా ఎక్కడ కుదురుతుందిలే మాకు. ఎలా అవుతుందిలే. మీకంటే అవుతుందిలే. మీకంటే కుదురుతుందిలే. ఇట్లా అది అసలు కరెక్ట్ కాదండి. అందరికీ సాధ్యమే. అందరికీ అనుకూలమే. అలా మనం ఎప్పుడైతే ఆ యొక్క దృఢ సంకల్పమే మనకి పరిస్థితులన్నిటిని ప్రకృతి అంతా మనకు అనుకూలంగా మారి తీరుతుందండి. ఎందుకంటే మనం ప్రకృతికి అనుకూలంగా ముందుకెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటున్నాం అక్కడ. అప్పుడు మరి ప్రకృతి మనకు సహకరించకుండా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా సహకరిస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరూ సహకరిస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రకృతిలో ఒక భాగమే కదండీ! అందరూ కూడా ప్రకృతిలో ఒక భాగమే కదండీ! నేను కాక మిగతాదంతా నా ప్రకృతి. నా చుట్టూ ఉన్నదంతా నా ప్రకృతి. అంతా కూడా నాకు తప్పకుండా సహకరించి తీరుతుంది. అట్లా ఆ పాజిటివ్ థింకింగ్‌తో మనం వెళ్తూ ఉంటే అద్భుతాలు ఎన్నైనా మనం సాధించొచ్చు. మనం సాధించలేనిదేం లేదు. పొందలేనిది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకు ఉండవలసింది దృఢ సంకల్పం. ఆహ్, విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్, ఆ దృఢ సంకల్పం, ఆ సంకల్ప శక్తి మనలో ఎప్పుడొస్తాయండి? కేవలం ధ్యానం చేస్తూ గంటలు గంటలు ధ్యానం చేసినప్పుడు. నేను అనేది వదిలేసి మొత్తం ధ్యానంలో కూర్చున్నాము అంటే అన్నీ వదిలేసేయాలి. పక్కన పెట్టేసేయాలి. ఆ రోజు ఎంత పెద్ద విషయాలన్నా మన జీవితంలో ఉండొచ్చు. అవన్నీ ధ్యానం తర్వాతే. ధ్యానం చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వాటికి పరిష్కారాలు మనకు అంది తీరుతాయండి. ఎందుకంటే అప్పటి వరకు గందరగోళంగా ఉంది. మన లోపల మైండ్‌లో బ్లాక్ బోర్డ్ మీద 7 పీరియడ్‌లు 7గురు టీచర్స్ వచ్చి చెరపకుండా రాసేస్తే ఎలా ఉంటుందండి బ్లాక్ బోర్డు? అలాగే ఉంది ఇక్కడంతా కూడా. ఆ! మరి అందులో మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలకి పరిష్కార మార్గం కూడా అందులోనే ఉంది. ఆ 7 7 పీరియడ్‌లు బోర్డ్ ఎలా నిండిపోయి గజిబిజిగా ఉందో అందులోనే పరిష్కారం కూడా ఉందక్కడ. కనిపెట్టగలమా అండి? కనిపెట్టలేం పరిష్కారాన్ని అందులో. గజిబిజిగా ఉన్న బ్లాక్ బోర్డ్ మీద ఆ పరిష్కారం ఒకటే, అది సొల్యూషన్ ఎక్కడ కనిపిస్తదండి మనకి? కనపడదు. దాన్ని మొత్తం ఎరేజ్ చేసేయాలి. ఎరేజ్ చేసినప్పుడు అక్కడ ఆ పరిష్కారం అనేది క్లియర్‌గా మనకి కనిపిస్తదక్కడ. అలా ఆహ్, మనం ఆ గందరగోళంగా ఉన్నటువంటి ఆ బ్లాక్ బోర్డ్‌ని చెరిపేసేయడమే ధ్యానం అంటే. దాన్నెప్పుడైతే క్లియర్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఆ సమస్య యొక్క పరిష్కారం క్లియర్‌గా కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తదండి. అప్పుడు మనం ఆ యొక్క పరిష్కారం వైపుగా మనం ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు మన యొక్క ఎనర్జీ ఈ గందరగోళంగా ఉన్నటువంటి ఈ 100, 1000 వాటన్నిటికి కూడా ఎనర్జీ సెపరేట్‌గా పంచబడుతుంది. డివైడ్ అయింది. ఎప్పుడైతే అన్నీ వెళ్ళిపోయి ఒక్కటే ఉందో, ఆ ఎనర్జీ మొత్తం ఫోకస్ అంతా ఎక్కడికెళ్తుంది? ఆ ఒక్కదాని మీదకే వెళ్తుంది. అప్పుడు ఇంకెంత బాగా మేనిఫెస్ట్ అవుతుందండి అది. ఒక బాక్స్‌లో నేను బాక్స్ తెచ్చుకున్నాను. ఒక 10 మంది అక్కడ ఎవరు తినట్లేదు. వాళ్ళకందరికి ఎంతెంత పెట్టగలను? ఒక్కొక్క ముద్ద పెట్టగలనండి. అంతే కదండీ! అందరూ చక్కగా అందరూ బాక్సులు తెచ్చుకున్నారనుకోండి, అందరికి కడుపు నిండుతుంది. అలాగా మరి అక్కడేంటంటే హ్మ్, ఇప్పుడు నా యొక్క ఎనర్జీ అన్ని వైపులకి నాలో ఉన్నటువంటి 100, 1000 ఆలోచనలకి వెళ్ళిపోతూ ఉంది. కొంచెం కొంచెంగా. అలా కాకుండా అన్నిటిని పక్కన పెట్టేసినప్పుడు, నా యొక్క సమస్యకి పరిష్కారమైనటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో అది, దాని వైపుకి ఎనర్జీ మొత్తం ఫోకస్ అయ్యి చక్కగా అది ఆ ఎనర్జీ ఆ ఫీల్డ్‌లో అధికంగా ఎనర్జీ అక్కడ అందడం వలన ఇమ్మీడియేట్‌గా అది మానిఫెస్ట్ అయ్యి తీరుతుంది. కాబట్టి ఈ టెక్నిక్స్ ఇవన్నీ మనం కనిపెట్టగలగాలి. తెలుసుకోగలగాలి. ఈ చిన్న మైండ్‌తో మనం ఆలోచించి ఏమీ సాధించలేమండి. ఇది పక్కకు పెట్టేస్తే అనంతంగా నిండిపోయినటువంటి సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఆ విశ్వాత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు చక్కగా ఆ యొక్క విశ్వాత్మ యొక్క మైండ్ మనకంటే చాలా గొప్పది కదండీ! అక్కడి నుంచి మనకు పరిష్కారం ఈజీగా అందుతుందన్నమాట. 100% అప్పుడు మనం దాని నుంచి బయటపడగలుగుతాం. ఈ చిన్ని మైండ్‌తో ఆలోచించి పొందేదానికంటే పరమాత్మకు వదిలేసినప్పుడు అక్కడ అనంత శక్తితోటి అక్కడ పరిష్కార మార్గం
తప్పకుండా దొరికి తీరుతుంది. అదే శరణాగతి అంటారు. సరెండర్ అవ్వడం అంటే అదేనండి. హ్మ్. అంటే ఏమి చేయకుండా కూర్చోమని కాదండి ఇక్కడ అర్థం. అది చాలా సింపుల్‌గా మనం సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ డిఫరెన్స్‌ని కనిపెట్టగలగాలి. హ్మ్. అక్కడ విశ్వాత్మతో కనెక్ట్ అవ్వాలి మనం. కనెక్ట్ అవ్వగలిగినప్పుడు అప్పుడు మనకి అంటే ఈ చిన్ని మైండ్‌తో కాకుండా మనలో ఉన్నటువంటి అనంత చైతన్యంతో కనెక్ట్ అవ్వగలగాలి. ఆ విశ్వాత్మయ అనంత చైతన్యం ఒకటే కదండీ! ఆ! అక్కడ కనెక్ట్ అవ్వగలిగినప్పుడు అక్కడ పరిష్కారం తప్పకుండా మనకి ఆ యొక్క హయ్యర్ ఎనర్జీ‌తో మనకి దొరికి తీరుతుందనమాట. ఇట్లా ఎన్నో టెక్నిక్స్ మనం చక్కగా సమస్యల నుంచి బయటపడడం కోసం. అప్పుడు జీవితం ఎలా ఉంటుందండి? బతుకు జట్కా బండిలా ఉండదండి. హాయిగా, హ్యాపీగా పూల నావలాగా సాగిపోతూ ఉంటుందనమాట. హ్మ్. ఇంకా సమస్యలు ఎప్పుడు ఎన్నొస్తే మటుకు ఏముందండి? ప్రతి సమస్యకి చక్కగా పరిష్కరించుకోగలిగే శక్తి మనలో అనంతంగా అంటే ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాం ఇక్కడ. 100, 1000 వాటికి ఖర్చు పెట్టకుండా ఎనర్జీని ఆ ఒక్కటైతే ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇవన్నీ పక్కకు తొలగించేసి ఒక్కదాని మీద ఫోకస్ చేసి ఎనర్జీని సేవ్ చేసుకుంటున్నాం. మళ్ళీ తర్వాత రెండో సమస్యొచ్చినప్పుడు ఆ ఎనర్జీ మిగిలిన ఎనర్జీ ఇంకో దానికి పనిచేస్తుంది. అట్లా మనం చక్కగా అంటే నాకేదో వచ్చేసింది. నేను, నాది, నాకు అనేది మనం పక్కకు పెట్టగలిగినప్పుడే మనకిదంతా సాధ్యం అండి. ఇవన్నీ మనం ఆహ్, ఈ టెక్నిక్స్ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం కూడా. ఎంతసేపు నేను, నాది, నాకు, నాకెలాగా, నాకే ఇలా ఉంది, నాది పోతోందే, నాది ఇదవుతుంది, నేనెట్లాగా, ఇట్లా ఈ దేహం నాకే వచ్చింది ఈ సమస్య. ఇట్లా మనం ఆలోచిస్తూ ఉన్నంత సేపు మనం ఈ యొక్క టెక్నిక్స్‌ని ఇంప్లిమెంట్ చేయలేమండి. ఎప్పుడైతే అది పక్కకు పెట్టేసినప్పుడు ఆ ఎంప్టీ అయిపోవాలన్నమాట. అంటే ఈ లోపల నేను, నాది, నాకు అనేటటువంటి తీసేయగలుగుతాం. తీసేసినప్పుడు ఎంప్టీ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో అప్పుడు చక్కగా ఘటాకాశం, ఈ యొక్క అనంతాకాశం 2 ఒకటైపోతాయి. హ్మ్. ఒకటైపోతాయన్నమాట. ఆ ఒకటైపోయినప్పుడు చక్కగా హయ్యర్ ఎనర్జీతో మనం కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయిపోయినప్పుడు అది చక్కగా మనకి ఆ యొక్క ఎనర్జీలో మరి రూ. 100 ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం వేరు. రూ. 1,00,000 ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం వేరు కదండీ! అట్లాగా మనం ఈ మైండ్‌తో రూ. 100 మాత్రమే ఖర్చు పెట్టగలిగితే అనంత విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు రూ. 1,00,000తో ఖర్చు పెట్టినట్టు అవుతుందన్నమాట. అప్పుడు మనకు కావాల్సింది గొప్పగా దక్కుతుంది మనకి. మనకేది కావాలో అది. ఇలా మనం ఈ చిన్న టెక్నిక్స్‌ని మనం ఆచరిస్తూ చక్కగా అదంతా చేయాలి అంటే ధ్యానం ఉండాలి. ధ్యానం చేయాలి అంటే శక్తి ఉండాలి. శక్తి ఉంటేనే ఇవన్నీ చేయగలం. ఇదంతా ఏంటి లింక్ అన్నమాట ఒకదానికొకటి. ధ్యానం చేస్తే శక్తొస్తుంది. శక్తి ఉంటేనే ధ్యానం చేయగలం. కాబట్టి శక్తిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం బ్యాంక్‌లో ఏమంటారండి? ఎంతో కొంత మినిమమ్ ఉండాలని చెప్తారు బ్యాలెన్స్. మొత్తం తీసేస్తాం అంటే ఊరుకోరండి. కదా! హ్మ్. ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంచాలి మనం. అట్లా మనం బ్యాలెన్స్ ఆ ఎనర్జీని మొత్తం జీరోకి ఎళ్ళిపోకుండా బ్యాలెన్స్ ఉంచుకుని దాంతోటి మనం చక్కగా పొందినటువంటి శక్తితో ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ శక్తిని పొందాలి. అలా, అలా మనం రెండిటిని పారలెల్‌గా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఇటు ధ్యాన శక్తిని పొందుతూ ఉండాలి. మళ్ళీ చక్కగా దాన్ని ఖర్చు పెడుతూ ఎక్కడ అవసరమో దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలో, ఇప్పుడు చెప్పుకున్నటువంటి టెక్నిక్స్‌లో ఎలా దాన్ని వినియోగించాలో చక్కగా మనం టెక్నిక్‌గా చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, అంటే ఇక్కడ నేను, నాది అనేటటువంటిది తీసేసి అనంత విశ్వంతో కనెక్ట్ అయిపోతే, అప్పుడు ఎనర్జీ తక్కువ ఖర్చవుతుంది. నేను, నాది అనే మైండ్ భావంతోటే ఉండిచ్చేసినప్పుడు ఎనర్జీ చాలా ఖర్చయిపోతుంది. ఎక్కువ ఖర్చవుతుంది. పైగా పరిష్కారం అది ఖచ్చితంగా కరెక్టా కాదా కూడా చెప్పలేం మనం. సొల్యూషన్ అనేది. ఎప్పుడైతే అనంత విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు ఏది పరిష్కారమో అదే మనకి తడుతుంది లోపల. ఆ సమస్యకి ఎన్ని పరిష్కారాలుంటాయండి ఒక సమస్యకి? ఒకటే పరిష్కారం ఉంటుంది. ఆ యొక్క పరిష్కార మార్గం మనకి ఈజీగా మనకు అందుతుందనమాట. అట్లా మనకు అంటే మనం ఎక్కువ శ్రమ పడకుండానే పరిష్కార మార్గం మనకు దొరుకుతుంది. అలా దొరికినప్పుడు చక్కగా మనం హ్యాపీగా చక్కగా మనం ఎనర్జీ సేవ్ చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మరి. ఇంకా టైమ్ ఉందా మేడం? మాట్లాడమంటారా? వినిపించట్లేదు మీ వాయిస్. మాట్లాడమంటారా? 10 మినిట్స్ ఉందమ్మా. ఇంకా ఉంది. 10 మినిట్స్. ఓకే అండి. మరి 10 ఆర్ ఎవరైనా ఏమైనా 15 క్వెషన్ మినిట్స్ మీ ఇష్టం. ఎవరైనా క్వెషన్ ఏస్తే కూడా సమాధానం చెప్పినా పర్వాలేదు. లేదంటే మీరు కొనసాగించండి. ఇప్పుడు మాట్లాడుకున్న వాటిల్లో కానీ, లేదు మీకింకా ఏదైనా విషయంలో కానీ డౌట్ ఉంటే క్వెషన్ అడగొచ్చండి. హ్యాండ్ రైజ్ చేయండి.
ఫ్రెండ్స్ ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా మీకు? క్వెషన్స్ లేకుండా అంత క్లియర్‌గా మేడం చెప్పింది క్లియర్ అయిపోయిందా మీకు? ఒక 10 మినిట్స్ చెప్పండి మేడం. తర్వాత మాట్లాడతారు మన వాళ్ళు. ఓకే అండి. అమ్మ మరి ఉన్నారా? ఇలా మనం మీ ఎప్పుడైతే అమ్మగారు. మీ అమ్మగారి గురించి కూడా అమ్మ చెప్పండి. ఇక్కడ లేరు. అదే మీ అమ్మగారి గురించి ఆ! కూడా ఓకే చెప్పండి. మేడం. తప్పకుండా మేడం. చాలా సంతోషం. అమ్మ మేము ధ్యానంలోకొచ్చినప్పటి నుంచే అమ్మ వాళ్ళు కూడా అమ్మ, నాన్నగారు కూడా ధ్యానం చేసేవారండి. అంటే మాకు మా సిస్టర్ శ్రీలక్ష్మి గారు, చంద్రకాంత్ గారు వాళ్ళిద్దరూ మాకు పరిచయం చేశారు. వాళ్ళిద్దరూ నాకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు. మాకు ఫస్ట్ మంతెన సత్యనారాయణ రాజు గారి పద్ధతిని మాకు పరిచయం చేసింది వాళ్ళే. తర్వాత మనోయోగ సాధన అని చేశాను ఈ ధ్యానానికి ముందు హైదరాబాద్‌లో. మరి చంద్రకాంత్ గారు మా మేనమామ గారి అబ్బాయి ప్లస్ మా మరిది. ఆహ్, మరి తను వెళ్ళి చిన్నప్పటి నుంచి నా స్వభావం తెలుసు కదా! తను ఇలా ఇక్కడ ఇలా ఇదైతే ఈ మార్గం అయితే నీకు బావుంటుంది వదిన అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లా వాళ్ళు ఎన్నో విధాలుగా మరి హ్మ్. వాళ్ళ యొక్క హ్మ్. ఆ మార్గంలో అంటే వాళ్ళు నన్ను అలా అలా మార్గాన్ని చూపిస్తూ నాకు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్ళే అవకాశం కల్పించారు. మరి మేము తర్వాత అమ్మ వాళ్ళు, తర్వాత మా మేనమామ గారు, మా మేనత్త గారు అంటే మా సిస్టర్ చంద్రకాంత్ గారు వాళ్ళ పేరెంట్స్ అలా అందరం కూడా ఆల్‌మోస్ట్ ఒకేసారి ధ్యానంలోకొచ్చామండి. అట్లా అందరం ధ్యానం చేస్తూ చేస్తూ చక్కగా మాది ఒక పెద్ద ధ్యాన కుటుంబం అయిందనమాట. నా సంకల్పం కూడా ధ్యానంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ నా కుటుంబం అంతా ధ్యానమయం కావాలి. శాకాహారమయం కావాలి. ఈ సంకల్పంతోటి మరి మంత్రి సత్యనారాయణ గారు అప్పుడే మేము శాకాహారులుగా మారడం జరిగింది. అయిన 4 ఏళ్ల తర్వాత మాకు ఈ ధ్యాన పరిచయం జరిగిందండి. అంటే ముందు దేహశుద్ధి, మనోశుద్ధి ఏర్పడింది. తర్వాత ఆత్మశుద్ధి వైపు ప్రయాణం ముందుకెళ్ళిందండి. మరి మాకు నలుగురు ఆడపడుచులు. మరి మా అత్తగారు కావచ్చు, మా ఆడపడుచులు వాళ్ళు కూడా చక్కగా అందరూ ధ్యానం చేస్తారు. ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారండి బోయినపల్లిలో. మరి పిరమిడ్ కట్టుకుని చక్కగా ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఇళ్ళల్లో ధ్యానం చేసుకుంటున్నారు. ఆల్‌మోస్ట్ అసలందరూ మా ఆడపడుచులంతా శాకాహారులు. ఇంకా ఈ కుటుంబంలో ఒకళ్ళో ఇద్దరో ఉన్నారండి. ఆహ్, అందరూ కూడా మన మార్గంలోకొస్తున్నారు. సత్యం వైపు రావాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అందరూ పరమాత్మ స్వరూపాలే. మరి అట్లా ధ్యాన కుటుంబంలో మా అమ్మగారైతే చాలా సేవాభావం అండి. అసలు నేను అప్పుడప్పుడే ధ్యానం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎట్లాగా బయటికి ఎలా చెప్పాలి? క్లాసెస్ ఎలా కండక్ట్ చేయాలి? అనుకుని ఆలోచించుకునే టైంలోనే మా అమ్మగారు చక్కగా అంటే నా సర్కిల్‌లో, నా పరిధిలోనే నేను చెప్తూ వచ్చేదాన్ని. తెలియని చోటకి వెళ్లి చెప్పాలి. పాంఫ్లెట్స్ పంచిపెట్టడం. ఇది నాకంత ఇంకా అలవాటు కాని టైంలోనే అమ్మ నంద్యాలలో చక్కగా నాన్నగారు ఆఫీస్‌కెళ్ళిపోగానే స్కూల్స్, కాలేజెస్‌కి వెళ్లి, హాస్టల్స్‌కి వెళ్లి ధ్యానం చెప్పేవారు. అట్లా తను చదువుకున్నది తక్కువే అయినా సరే, ఇంగ్లీష్ రాకపోయినా సరే వాళ్ళతో వెళ్లి స్టూడెంట్స్ తోటి చక్కగా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి ధ్యానం చెప్పేవాళ్ళండి. అలా ధ్యాన ప్రచారం చేయడం, అప్పుడప్పుడు వెళ్ళిపోయి సేవ కింద బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో కానీ, ఎక్కడైనా 10 రోజులు, 15 రోజులు వెళ్ళిపోయి సేవ చేయడం. అలా బాగా విస్తృతంగా అమ్మకి చాలా ఇష్టమండి సేవ అంటే. తర్వాత ఆహ్, శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం అయిన తర్వాత అమరావతి ధ్యాన మహాచక్రం స్టార్ట్ అయిందండి. 1 ఇయర్ ముందే అక్కడంతా కూడా మరి చుట్టుపక్కల పల్లెలకి వెళ్ళి అందరికి ధ్యాన పరిచయం చేయాలని చెప్పేసి అబ్బూరు కోటేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు అక్కడ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ కేర్ సెంటర్‌లో తను కేర్ టేకర్‌గా ఉంటూ ఎంతోమంది అక్కడ గ్రూప్‌గా ధ్యాన ప్రచారానికి వచ్చేవారనమాటండి. సంవత్సరం ముందు నుంచే. శ్రీశైలం ధ్యాన మహాచక్రం అయింది. ధ్యాన మహాయజ్ఞం. మూడో రోజునే అమరావతి ఎళ్ళిపోయి అక్కడ కేర్ సెంటర్‌లో ఆ సామానంతా తీసుకెళ్ళిపోయి మిక్సీ, స్టవ్‌లు, కుక్కర్‌లన్నీ తీసుకెళ్ళిపోయి చక్కగా అక్కడ పెట్టుకొని ఆళ్ళు నాన్నగారు, అమ్మ ఇద్దరు అక్కడుండి వచ్చిన ధ్యాన ప్రచారానికి వచ్చినటువంటి టీమ్‌కి అందరికి వాళ్ళకి వండి పెట్టడం. వాళ్ళతో పాటు చుట్టుపక్కలంతా కూడా తిరిగి ప్రచారం చేయడం. ఎవరు రాకపోతే అమ్మే ఒక్కతైనా వెళ్ళిపోతూ అలా ప్రచారం చేయడం. అలా సంవత్సరం పాటు అక్కడే ఉన్నారండి. అదయిపోయిన తర్వాత మనకి కడతాల్ 2012 మనకి కాస్మిక్ సెలబ్రేషన్స్ కదండీ! కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్స్. అప్పుడు ఇంటర్నేషనల్‌గా మనకి క్లాసెస్ జరిగినాయి. అప్పుడు కూడా అమ్మ వాళ్ళు ఒక 4, 5 నెలల ముందే కట్నాలొచ్చి అక్కడ ఉండి అక్కడ పనులు చూసుకుంటూ వచ్చిన వాళ్ళని చూసుకుంటూ అక్కడ ఉండడం జరిగింది. అట్లా అమ్మకి బాగా ఇష్టం అన్నమాట. ఇంట్లో మాకు ఎంత అద్భుతంగా తను సహకారం అందించారో, మా పిల్లలకి, మా కుటుంబంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు అంతకంటే ఎక్కువగా కూడా అక్కడ బాగా ఇప్పుడు మాకు బాధ్యత అంతా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఇంకా మీ దగ్గర ఉండి
మీతో ఉండే కంటే బయట వెళ్లి అలా చక్కగా సేవ చేయడం చాలా పుణ్యం అది. ఇంకెన్నాళ్ళు మీ దగ్గరే ఉండను అనుకుంటూ హ్మ్. మరి మాకు అవసరానికి ఎంతో చక్కగా సహకరించారండి. మాకు చెల్లి వాళ్ళకి గాని, నాకు కానీ, పిల్లలకి ఏదన్నా అవసరమైనా, ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినా వచ్చి ఉండి వాళ్ళ బాధ్యతను వాళ్ళు అద్భుతంగా వాళ్ళు చేసి, తర్వాత అట్లా ఎన్నాళ్ళు మీ దగ్గరే ఇంకాను మీ బాధ్యతలన్నీ తీరిపోయినాయి గదా! నేను మాకు మేము ఇంకా ఎళ్లి బయట మా నాకిష్టమైనటువంటి ఇది చేయడం నాకిష్టం అని చెప్పేసి ఎళ్ళిపోయి అట్లా ఉన్నారండి. మన కడతాల్లో కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్స్ అయిన తర్వాత కూడా ఒక 3, 4 నెలలు కడతాల్లోనే ఉన్నారు. తర్వాత మళ్ళీ హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం బీచుపల్లి అంటే గద్వాల, జోగులాంబ జిల్లా. అంటే కర్నూలుకి ఒక అరగంట ప్రయాణం అంటే హైదరాబాద్ టు కర్నూలు రూట్‌లో ఉంటుందండి. కృష్ణా నది ఒడ్డున. బీచుపల్లి దగ్గర శ్రీ హనుమత్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మెగా పిరమిడ్ సంకల్పం అక్కడుంది. అక్కడ చక్కగా ఒక ఆశ్రమంలాగా ఒక 20/20 పిరమిడ్ కట్టి అక్కడంతా కూడా వచ్చే వాళ్ళందరికీ ధ్యానం నేర్పించడం, ప్లస్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఆహ్, అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అండి. వాళ్ళు ఇన్‌చార్జ్ అక్కడ చూసుకోవడానికి ఆశ్రమంలో చూసుకోవడానికి ఎవరైనా వ్యక్తి ఉంటే బావుండు అనంటే, అమ్మ అప్పటికే కడతాల్ వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారు. కడతాల్‌లో అది చాలా లాంగ్ అమ్మా ఉండి అక్కడ నువ్వు తిరగాలంటే తిరగలేవు. ఒక చోట నుంచి ఒక చోటకి. ఇదైతే కొంచెం చిన్న ప్లేసు. నీకు కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఉంటే బావుంటుంది అంటే, అమ్మ సరే అంతకంటేనా అని చెప్పేసి వెళ్లారండి. అక్కడ 2 ఇయర్స్ అవుతుందండి. దగ్గర దగ్గర 2 ఇయర్స్ దాటింది. వెళ్లి అక్కడ తను తన యొక్క సేవలనక్కడ సేవ అంటే తన బాధ్యత మనందరి బాధ్యత అదండి. హ్మ్. చాలా హ్యాపీ అమ్మ అంటారు మొన్న నాకు హెల్త్ బాలేదని మొన్నొచ్చారు. మీ దగ్గర ఉంటే నాకు పని చేయాలంటే కష్టంగా ఉంటుంది. అక్కడ ఎంత పనైనా ఈజీగా చేసేసుకుంటున్నానని చెప్పేసి అంటున్నారండి. 2, 3 రోజులకొకసారి ఒక 10 మందో, నలుగురో, ఐదుగురో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వాళ్ళకి వండి పెట్టుకోవడం. ఒకవేళ పనమ్మాయి రాకపోతే తనే అంతా క్లీన్ చేసుకోవడం అంతా కూడా చేసుకుంటున్నా కూడా అమ్మకి హెల్తీగా చేసుకోగలుగుతున్నారట. ఇంకొక మిరాకిల్ ఏంటంటే మరి అమ్మకి మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయిందండి ఒక కాలుకి. కాలు అస్సలు బెండ్ చేయలేకపోయేవారు. కింద కూర్చోలేకపోయేవారు. కార్‌లో ఎక్కి మడత పెట్టాలన్నా కష్టం. వెనక సీట్ అంతా కూడా ఇలా చాపుకొని కూర్చోనేవారనమాట. అటువంటి పరిస్థితి నుంచి బీచ్‌పల్లి వెళ్ళిన తర్వాత అమ్మకి శాకాహార ర్యాలీస్‌లో పాల్గొన్నారు అంతకుముందు. ఆ ర్యాలీ తర్వాత నుంచి కూడా మెల్లమెల్లగా తర్వాత బీచ్‌పల్లి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎంత వర్క్ ఉంటుందంటే అండి, అంటే పెద్దది హాల్ అది. ఎవరైనా రాకపోయినా కూడా అమ్మే క్లీన్ చేసుకోవడం అది చేసుకుంటుంటారు. అంత పనున్నా కూడా అమ్మకి ఇప్పుడు చక్కగా నడక మామూలుగా అయిపోయింది. ప్లస్ కింద కూర్చొని లెగుస్తున్నారండి. కాళ్ళు మడత పెట్టుకొని కూర్చోగలుగుతున్నారు. కింద కూర్చొని లెగుస్తున్నారు. నేను మొన్న నా దగ్గరికొచ్చినప్పుడు ఇంకా బాగా గమనించానండి. అసలు నార్మల్‌గా అమ్మ నడక పూర్తిగా నార్మల్ అయిపోయింది. అంతకుముందు కొంచెం బెండ్ అయ్యి నడిచేవారు కాలు నొప్పి గురించి. అట్లాంటిది నార్మల్ అయిపోయిందనమాట. అంటే అమ్మ 65 ఇయర్స్ ఏజ్. ఆ ఏజ్‌లో ఏదైనా సమస్య వస్తే ఇంకా ఎక్కువవుతుందని అనుకుంటాం మనం. ఈ తగ్గే వయసు కాదు కదా! అన్నట్టుంటుంది మన ఆలోచన. కానీ చూడండి ఈ ధ్యాన మార్గంలో, సేవా మార్గంలో ఉన్నప్పుడు మరి హెల్త్ అనేది ఎంత చక్కగా క్యూర్ అవుతుంది అనేది ఎంత బావుంటుందంటే అమ్మ అదే అంటుంటారు. మీ దగ్గర చేస్తే నాకు అలసట అనిపిస్తుంది. మీ దగ్గర పని చేస్తుంటే అక్కడ ఎంత పని చేసినా అలసటే ఉండట్లేదు అని జెప్పేసి అంటుంటారనమాట. హ్మ్. అంటే అందరికీ చేయడం అనేది ఎంత ఎనర్జీ ఇస్తుంది. నా కోసం నేను చేసుకోవడం కంటే కూడా అందరి కోసం చేసేది ఎంత ఎనర్జీ ఇస్తుందనేది అమ్మని చూసి ఒక గొప్ప ఉదాహరణ అండి. చాలా హ్యాపీగా ఉన్నారమ్మ అక్కడ. ఇప్పుడు నాన్నగారు లేరు. 4 ఇయర్స్ అయింది నాన్నగారు. బాడీ వెకేట్ చేసండి. ఇప్పుడు అమ్మకి చాలా చక్కగా అక్కడ ఉండగలుగుతున్నారు. అమ్మ గురించి అసలు ఎటువంటి ఆలోచన లేదండి. హ్యాపీగా ఉన్నారు. అటువంటి తల్లి కడుపున మేము జన్మ తీసుకోవడం అనేది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తామండి. అమ్మతోటి మేము ప్రయాణం చేసాం. అక్కడ ఏవో గుహలున్నాయి కదా! ఆహ్, లక్ష్మి వాళ్ళతో హ్మ్. పాటు వెళ్ళినప్పుడు చంద్రకాంత్, లక్ష్మి మేమందరం కలిసి వెళ్ళాం. అవునండి. ఆ హ్మ్. గుహల్లో అక్కడ గూడా ధ్యానం అది అమ్మతో పాటు వెళ్ళాం అన్నమాట. అదేదో అవునండి. పేరు నాకు గుర్తులేదు గానీ, అప్పుడు నాకు బాగా చూసాను అమ్మని. ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండేవారావిడ. అసలు ఎప్పుడు ధ్యానంలోనే. అవునండి. నేనిట్లా గంటలు గంటలు ధ్యానం చేయడానికి కూడా అమ్మే స్ఫూర్తి మేడం నాకు. అమ్మ హ్మ్. చేస్తూ ఉండగలిగింది నేనెందుకు చేయకూడదు? నేను చెయ్యాలి. అమ్మే కూర్చోగలిగిన కింద కూర్చోలేకపోయేవారు. కుర్చీలో కూర్చొని ఎదురు కుర్చీలో కాళ్ళు చాపుకొని కూర్చునేవారండి. నైటంతా కూర్చునేవారు. అమ్మ అంత చక్కగా కూర్చొని ధ్యానం చేస్తుంది నేనెందుకు కూర్చోకూడదు? అని చెప్పేసి నేను గంటలు గంటలు అమ్మ నుంచే నేను స్ఫూర్తిగా ఆ 29 గంటలు కూర్చోవడం కావచ్చు, ఏదైనా అసలు అమ్మ దగ్గర నుంచే నేను నైట్ కూర్చోవడం కావచ్చు, ఆ స్ఫూర్తిని తీసుకొని ధ్యానం చేస్తున్నాను మేడం.
అలా నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు కూడా చక్కగా ఇద్దరు కలిసి చక్కగా అలా ఉండేవారండి. తర్వాత ఇంకా అమ్మ ఒక్కతే అయినా కూడా మాకు ఆహ్, వేరే ఇంకా అమ్మ ఒక్కరే ఎలాగా అనే ఆలోచన లేదు. అమ్మకి ఇంకా చక్కటి అవకాశం దొరికిందండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో సేవ చేసే భాగ్యం. అది. చూసారా ఫ్రెండ్స్, మరి వాళ్ళ అమ్మగారు అంత చక్కగా మొదటి నుంచి ఆవిడ ధ్యానం చేస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా ధ్యానులుగా తీర్చిదిద్దారు. మరి వాళ్ళ నాన్నగారు కూడా చేసేవారు. వాళ్ళ అత్తగారు వైపు వాళ్ళ చెల్లెలు అత్తగారంటే మేనత్త వాళ్ళే. మేనత్తలు, మేనమామ వాళ్ళందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తూ వాళ్ళ ధ్యాన కుటుంబం అన్నమాట మొత్తం. మరి అంత గొప్ప ధ్యాన కుటుంబంగా మనందరం కూడా అలాగే తయారవ్వాలి. ఇంట్లో వాళ్ళు మనం మన కుటుంబ సభ్యులందరినీ ధ్యానులుగా మార్చేసేయాలి. శాకాహారులుగా మార్చేయాలి. మన బంధుమిత్రులను కూడా మనం మార్చాలి. ఇదంతా కూడా మన భుజస్కంధాల మీద ఉంది. ఎవరైతే ధ్యానం గురించి తెలుసుకున్నామో అది అందరికీ మనం తెలియచేయాలి. అలాగే ఆత్మశక్తి మనకు ఉంటేనే ధ్యానం చేయగలుగుతాం. ధ్యానం చేస్తేనే ఆత్మశక్తి వస్తుందని మేడం చెప్పారు కదా మనకి. అంటే పనికిరాని మాటలు మాట్లాడటం కానీ, పనికిరాని విషయాలు చూడటం కానీ, అవసరం లేని వాటిలో తలదూర్చడం గానీ, ఇలాంటివి చేసినప్పుడు ఖర్చయిపోతూ ఉంటుంది మన శక్తి. అందుకని అలా వృధా చేసుకోకుండా మనం ఆ శక్తిని మనం ధ్యానం చేసుకోవడానికే ఉపయోగిస్తూ ఉంటే, అలా మనం నిరంతరం, నిరంతరం పెంచుకుంటూ ఉంటాం. ఆ ధ్యాన శక్తితో మనకి ఏది కావాలో అది మనం సృష్టించుకోగలుగుతాం. ఒక సృష్టికర్తగా మారటం కోసమే మనం ఈ భూమి మీదకొచ్చాం. మరి ఇవన్నీ ఎన్నో విషయాలు మనకు చక్కగా తెలియచేశారు మేడం. మరి మీరందరూ మాట్లాడాలి ఇప్పుడు. హ్యాండ్ రైజ్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, లేదా క్లాస్ ఎలా ఉందన్నా చెప్పాలి కదా మేడంకి. ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి చక్కగా. ఒక 10 మినిట్స్ మాట్లాడుదురు గాని. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. మాట్లాడమ్మా నాగలక్ష్మి. నమస్తే రాధా మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మేడం చాలా బాగా చెప్పారు మేడం. మీ ధ్యాన కుటుంబం కూడా మా అందరూ కూడా అలాగే ధ్యాన కుటుంబాలు అవ్వాలని కోరుకుంటున్నానమ్మా. మా ఇంట్లో కూడా ముగ్గురం చేస్తామమ్మా. ఇంకా ఆయన రాలేదు. మీరు చెప్పారు కదా ధ్యాన కుటుంబం లాగా మాది కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నానమ్మా నేను కూడా. మనం ధ్యాన శక్తిని పెంచుకుంటే మన యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది మేడం. మన సంకల్పం నెరవేరట్లేదు అంటే మనకు దాన్ని నెరవేర్చుకోగలిగే శక్తి మనలో తక్కువుంది. అంతే అండి అర్థం. ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా పెంచుకుంటే ప్లస్ పెంచుకున్న శక్తి ఖర్చు వృధా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎక్కడెక్కడ వృధా అవుతుందో గమనించుకుని అది వృధా కాకుండా అంటే అనవసరపు ఆలోచనలు, అనవసరపు మాటలు, అనవసరపు చేతలు వీటి వైపు మనం వెళ్ళకుండా ఉండగలిగినప్పుడు అనవసరపు చూపులు కూడా. అలా మనం ఉండగలిగినప్పుడు ఆ శక్తి మనలో సేవ్ అవుతుందండి. ఆ శక్తి మన యొక్క అలా పెరుగుతూ క్రమంగా అది మన యొక్క సంకల్పాలను నెరవేర్చుకునే అవకాశం త్వరగా కలిగేటట్టు చేస్తుంది. అదే అండి. ఓకే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఎలా ఎనర్జీని సేవ్ చేసుకోవాలి, ఎలా ఉండాలనేది బాగా చెప్పారు మేడం. మిమ్మల్ని చూసి అనిపించింది మేడం. మీరు ఇంట్లో కూడా ఉంటూ 72 గంటలు అలా ధ్యానం చేస్తున్నారంటే మీ అమ్మగారిని చూసి మీరు ఇన్స్పైర్ అయినట్టు మేము అవ్వలేమా అనిపించిందమ్మా మాకు కూడా. అవునండి. తప్పకుండా ఒకళ్ళు చేయగలిగినప్పుడు ఇంకొకళ్ళు తప్పకుండా చేయగలిగే శక్తి వాళ్ళకే ఉంటుంది మేడం. వీళ్ళేం గొప్ప కాదండి. అవునమ్మా. మన పిరమిడ్‌లోనే 72 గంటలు ధ్యానం పెడదాం అనుకుంటున్నాం. సిద్ధంగా ఉండండి అందరూ. యుద్ధానికి సిద్ధం అవ్వండి. ఓకే మేడం. ఓకే. ఓకే అమ్మా. థాంక్యూ. థాంక్యూ మేడం. ఓకే ఫ్రెండ్స్. మరి ఇంకెవరు మాట్లాడతారు? త్వరగా మాట్లాడండి చక్కగా. అనురాధ గారు మాట్లాడతారా? అన్‌మ్యూట్ చేసుకోండి అనురాధ. సీతాకుమారి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. అనురాధ మాట్లాడండి. చెప్పండి. ముందు అనురాధ గారు మాట్లాడండి. బాగుంది మేడం. క్లాస్ చాలా బాగుంది మేడం. మేడం. ధ్యానం గురించి మళ్ళీ మీ అమ్మగారు అక్కడ ఆశ్రమంలో ఉన్న విషయము అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఏదైనా ప్రాక్టీస్ మీదనే కదా మేడం. మనం ఎన్ని గంటలు ఏదని మన పైన ఉంటది.
ఎక్కడ అది ఇది షాపింగ్ అని అదని ఇదని టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏదన్నా అనుకుంటే అది గట్టిగా దాని మీద ఉంటే చేయగలుగుతాం. పగలు ప్రాపంచికత, రాత్రి ఆధ్యాత్మికత అంటారు మేడం ప్రతిసారి. పగలు మన పనులు అంటే అన్ని ఏది బంద్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క అన్ని అవసరాలు అన్ని తీర్చుకుంటూ చక్కగా భూమి మీదకి మనం ఎంజాయ్ చేయడం కోసం వచ్చామండి. చక్కగా మన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ రాత్రి పూట చక్కగా మనం ధ్యానం చేయొచ్చు. పగలు మన ఆధ్యాత్మిక ప్రాపంచిక జీవితం ప్లస్ ధ్యాన ప్రచారం వీటికి పగలు కేటాయించుకుని రాత్రిళ్ళు చక్కగా మనం శక్తిని పొందాలండి. ఆ పొందిన శక్తితో మన ప్రాపంచికత, ఆధ్యాత్మికత పనుల్ని పగలు చక్కగా నెరవేర్చుకోగలుగుతాం ఇంకా బాగా అద్భుతంగా. అసలు రాత్రి ఎక్కువగా ధ్యానంలో కూర్చున్నప్పుడు నిద్ర అనేది ఉండదండి. తొందరగా మళ్ళీ వెంటనే మెలకు వచ్చేస్తాం. గంట అరగంట పడుకున్నా కూడా ఫ్రెష్ గా మెలకు వచ్చేస్తాం. చక్కగా ఇంకా భారంగా ఉండదు. లేచి మన పనులు చేసుకుంటాము. ధ్యానం క్లాస్ లో ర్యాలీస్ ఇంకా మనకి ఆ పనులు అవి చక్కగా నెరవేర్చుకునే టైం మనకు మిగులుతాయి. అవును మేడం, చాలా బాగా చెప్పారు మేడం. అసలు అది ఆ సిస్టమేటిక్ మంచిగా ఉంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ పని మళ్ళీ ధ్యానము అన్ని ఆవిడ పిఎంసీలో చేస్తూ పిఎంసీలో కూడా చేస్తున్నారు. మంచి సేవలు అందిస్తారు. పిఎంసీ వార్తలకి హెల్ప్ చేస్తున్నారు మేడం. ఓకే, పిఎంసీ వార్తలు అంతకు ముందు ఫస్ట్ లో వచ్చావు కదండి, అప్పుడు నేనే రెడీ చేసేదాన్ని. సంతోషకరంగా చెప్తున్న విషయం ఏంటంటే సార్ మెచ్చుకునేవారండి. ఇక ఈ మేడమే మనకు న్యూస్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి మేడం న్యూస్ అనేవారండి. ఇప్పుడు ఇంకొక మేడం చేస్తున్నారు. ఆ మేడం కి మరి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి కొంచెం తనకి హెల్ప్ చేస్తూ సజెషన్స్ ఇస్తూ ఆ న్యూస్ క్రియేట్ చేస్తున్నాము. చూడండి అందరూ కూడా ఈవినింగ్ 7 o'clock కి మళ్ళీ తెల్లవారి 7:30కి ఉదయం. ఓకే, ఈ రోజు ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ వస్తాయండి. మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట తెల్లవారి 7:30కి ఉదయాన్నే. 2 సార్లు వస్తూ ఉంటాయి. చూసి మీ అభిప్రాయం చెప్పండి మేడం. మనకి ఎక్కడైనా క్లాసులు జరిగినవి అవి పంపించొచ్చమ్మా? తప్పకుండా పంపించాలి మేడం. మీరు అవంతా చిన్న మ్యాటర్, ఎక్కడ జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరు మాస్టర్ గారు, ఎంతమంది వచ్చారు, డేటు అది వేసి మీరు పంపిస్తే చాలండి. ఓకే, అది ఫొటోస్ కావాలి, ఒక 10 ఫొటోస్ కానీ ఒక 10 వీడియోస్, వీడియోస్ ఎక్కువే పంపించండి. అది కెమెరా ఇలా కెమెరాని అడ్డంగానే పెట్టాలండి. కెమెరా లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు పెట్టి ఫోన్ అడ్డంగా పెట్టి చక్కగా ఉన్న వాటిల్లో మంచి కెమెరాతో మంచి ఫోన్తో ఫోటో తీసి పెడితే బాగుంటుందండి. మనకి క్లియర్ గా ఉంటది. అలా పెట్టి పంపించండి, సెల్ఫీలు కాకుండా ఇట్లా పెట్టి పంపించండి. ఇంకా అందరికీ చెప్పండి మేడం, మనమే రిపోర్టర్స్, మనమే పబ్లిషర్స్, మనమే కెమెరామెన్స్, అన్ని మనమేనండి. అంతే కదా, పిరమిడ్ సొసైటీనే మనది, మనమే కదా, సొసైటీయే మనం. అవును మేడం. ఓకే ఫ్రెండ్స్, మరి న్యూస్ అది తయారు చేసింది ఎంత సంతృప్తి అంటే మేడం, చాలా హ్యాపీ మేడం. నాకు చాలా ఇష్టం. అయ్యో, హైదరాబాద్ లో ఉంటే కొన్ని పనులు నేను పిఎంసీకి సహాయం చేసేదాన్ని అనిపిస్తుంది నాకు. పిఎంసీకి కానీ మీరు అక్కడి నుంచే మేడం. ఇప్పుడు అక్కడి నుంచి కూడా మీరు మీ చుట్టుపక్కల జరిగే క్లాసెస్ సమాచారాలు మీకు ఇమ్మని లేదు వాళ్ళకి చెప్తూ చక్కగా మీరు అందరినీ గైడ్ చేయొచ్చు. ఎప్పుడు పిఎంసీతో కనెక్టివిటీతో మీరు అవన్నీ మీరు అక్కడ సమాచారాన్ని మీరు పిఎంసీకి అందించొచ్చండి. అక్కడ ఏరియా రిపోర్టర్ గా అది ఎవరో ఇచ్చే బాధ్యత కాదండి, మనకు మనం చేపట్టుకుని చేసుకోవచ్చు. అక్కడంటే ఎవరో చెప్పాలేమో అనుకోక్కర్లేదండి, మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు మేడం. అవును. ఓకే, థ్యాంక్ యూ. అనురాధన మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సీతాకుమారి గారు మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం, రాధా మేడం గారికి, పద్మరాణి మేడం గారికి నమస్తే అండి. నమస్తే అండి. చాలా చాలా విషయాలు చెప్పారు, మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ప్రపంచ విషయాలు చాలా బాగా చెప్పారు. మీరు ఎంతో కృషి చేస్తున్నారు, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ కృషి. నన్ను చూసారా మేడం? ఏంటండి, గుంటూరు వచ్చినప్పుడు నన్ను కలిసారా మేడం గుంటూరులో ఎప్పుడైనా? సంవత్సరం నుంచేనండి, నేను ధ్యానం నేర్చుకుని సంవత్సరం నుంచేనండి. అవునా మేడం? ఓకే అండి, వెల్కమ్ మేడం. వీళ్ళందరూ ఈ జూమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మేడం గారు, శ్యామల గారు, వీళ్ళ ద్వారా వచ్చాము.
చాలా ఓకే. బాగుంటుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోగ్య విషయంలో గాని ఆ సమస్యల నుంచి బయటపడటం మనకి అవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. మేము ఇప్పుడు తటవర్తి వాళ్ళ క్లాసెస్ కూడా 4 సార్లు వెళ్ళాము నెల నెల క్లాసెస్ కి. ఓకే. చాలా ఆనందంగా ఉంటుందండి దీంట్లోకి వచ్చిన తర్వాత. మీ- మీరు కూడా ఎన్నో ఆ, వాటిల్లో పాల్గొని చెప్పడం చాలా చాలా అద్భుతంగా ఉందండి. మేము కూడా మీలా తయారవ్వాలి. మీరు అంతా కుటుంబం అంతా తయారు మాకు ఉన్నా గానీ ఎవరు చెప్పినా కూడా అక్కడికి నేను చాలా కృషి చేస్తున్నానండి. ఇక్కడ అంతా మేడం చెప్పి ఒకటే మేడం, మన ఆత్మశక్తిని పెంచుకుంటే మన యొక్క సంకల్పం అద్భుతంగా నెరవేరుతుంది అనేది నాకు అర్థమైంది మేడం నా అనుభవాలతోటి. అదొకటే మనం చేయాల్సింది. ఒక పని మనకి జరగట్లేదు అంటే బయట బాహ్యంగా ఓకే. ఒకసారి చెప్తాం, 4 సార్లు చెప్తాం, పోనీ 10 సార్లు చెప్తామండి. కానీ మనం ఈజీగా నెరవేర్చిన మార్గం ఏది అంటే మన యొక్క ధ్యాన శక్తిని పెంచుకుంటే మన లోపల ఆల్రెడీ ఉంది కదండీ! అంతా ధ్యానమయం కావాలని ఇటువంటి విశ్వ ప్రణాళికలో భాగమైనటువంటి సంకల్పాలన్నీ కూడా చక్కగా ఇమ్మీడియేట్ గా నెరవేరిపోతాయి మేడం. మనం అనుకున్నది నెరవేరలేదు అంటే ఒకటే, మనకు అది నెరవేర్చుకోగలిగే ధ్యాన శక్తి, ఆత్మశక్తి మనలో లేదు. గంటలు గంటలు ధ్యానం చేయడం, ఇంకొకటి లీకేజ్. ఎనర్జీ ఎక్కడైనా లూజ్ అవుతున్నామా? ఒక అనవసరపు ఆలోచనలు ఇందాక మాట్లాడుకున్నాం కదండి అట్లాగా ఎక్కడైనా మనం కోల్పోతున్నామా ఆ యొక్క ఎనర్జీని? ఆ లీకేజ్ మనం కనిపెట్టగలిగి ఆ వాటిని పూడ్చుకుంటే చాలు మేడం. ఎనర్జీతో ఫిల్ అయిపోయి ఆ యొక్క ఎనర్జీ మన యొక్క సంకల్పాలను నెరవేరడానికి చక్కగా ఉపయోగపడుతున్నాడు. చాలా అలాగే ఇలాంటి వాళ్ళకేనండి అందరికీ నేను చెప్పి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నానండి. అసలు చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నోళ్ళకి ఒక్కరమన్నా మీరు మొదలు పెట్టండి. 5 నిమిషాలన్నా 10 నిమిషాలు ఇట్లా వాళ్ళని ఓ బతిమిలాడుతున్నట్టే అయిపోయింది నా పని. ఒకసారి చాలా చెప్పి సీతాకుమార్ గారు చెప్పేసి వదిలేసి అందరూ ఆత్మజ్ఞానులుగా అవుదురు గాక అని మీరు ఎక్కువ సమయాన్ని ధ్యానానికి కేటాయించుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఆ మధ్య చెప్పావమ్మా సరిగా వినిపించుకోలేదు మళ్ళీ చెప్పండి అంటారు. అదే అదే అవును. ఇవన్నీ వాట్సాప్ల్లో పంపించడం, ధ్యానం ఎలా చేయాలి ఇవన్నీ పంపిస్తుంటాను. ఇట్లా వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళకి పంపిస్తుంటారండి. మేడం ఒక చిన్న టెక్నిక్ మేడం. ఫిజికల్ గా మనం వెళ్లి చెప్తే కొంచెం వినలేరండి ఎవరైనా సరే. మనం ధ్యానంలో ఒక సంకల్పం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మేడం చెప్పారు కదండి! అట్లాగా అందరూ ధ్యానమయం అవును గాక, మన కుటుంబం అంతా ధ్యానమయం అవును గాక అనేటటువంటి ఒక సంకల్పాన్ని, నా పిల్లలు చక్కగా ధ్యానం చేస్తున్నారు అనేటటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనం ఒక సంకల్పంతో మనం వదిలినప్పుడు తప్పకుండా వాళ్ళు ఇమ్మీడియేట్ గా ధ్యానంలోకి వస్తారండి. అదే ఇది సింపుల్ ఈజీ టెక్నిక్. డైరెక్ట్ గా చెప్పి అలా కంటే కూడా ఇది ఇంకా సింపుల్ టెక్నిక్ అండి. అదేనండి. చాలా చాలా మంచి విషయాలండి. ధన్యవాదాలండి మేడం గారు. చాలా మంచి విషయాలు చెప్పినందుకు. మేడం. మనం చెప్పామా లేదా అనేది ముఖ్యం అమ్మా. చెప్పేసేయాలి. ఒకసారి చెప్పేసి తర్వాత మనం సాధనలో కూర్చున్నప్పుడు మనం పెట్టేసుకోవడమే. ఆ థాట్ పెట్టుకోవడం అంతే. అంతేగాని అయ్యో చేయట్లేదు అని ఫీలింగ్ పెట్టుకుంటే ఫీలింగ్స్ ద్వారా మన ఎమోషన్స్ ద్వారా మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట మన ఎనర్జీని కూడా. అందుకని ఫీలింగ్స్ అట్లానే వేరే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళకి ఎవరికో చెప్పారంటండి. ఇట్లా థైరాయిడ్ వాళ్ళకి చెప్పొస్తే వాళ్ళతో మీరు మాట్లాడి మీరు ధైర్యంగా మీరు మాటలు మానేశారు కదా, మీరు చెప్పండి వాళ్ళకంటే అట్లా ఫోన్లు చేస్తే చెప్పటం ఎవరికన్నా నాకు ఇలా తగ్గించుకున్నానని కూడా చెప్తున్నా. అట్లా నాకంతా ఈ టైం అంతా సరిపోతుందండి. చెప్పాలి, చెప్పడానికే వచ్చాం మనం. అదే చెప్తున్నా ఇలాంటివన్నీ చేస్తున్నాను. ధ్యానం మాత్రం రాత్రిపూట 3ంటికి కూర్చొని 6:30 దాకా చేస్తున్నానండి. అంటే ఇంకా అంత బాగా ఏం కుదరట్లేదు. ఎట్లాగైనా చేస్తున్నాను. చాలా బాగుంది మొత్తానికి. బయటంతా బాగుంది. ఇంకా ధ్యానం ఇంకా కుదిరితే బాగుంటుంది అనిపిస్తుంది. వస్తదిలేనే ఉన్నాను. అంతసేపు కూర్చుంటున్నారు అంటే కూర్చుంటున్నారని అర్థం మేడం. ఏంటంటే మనకి అలా అనిపిస్తది. కుదరట్లేదేమో అని, చేయట్లేదేమో సరిగా అని. సమయం కేటాయించడం అది కుదిరినా కుదరకపోయినా కూర్చోవడం ఏంటి? చక్రవర్తి సార్ అంటారు. పడుకుని నిద్రపోతే కంటే కూర్చుని నిద్రపోండి అంటారు. అంతే ధ్యానం అంటే. కూర్చుందామండి పడుకునే బదులు హ్యాపీగా. అది కుదిరింది, కుదరలేదు అది ఓకే. ఏది జరిగితే అది జరుగుతుంది. కూర్చోవడం అయితే కూర్చున్నాం అనుకోండి. ఈ రోజు కాకపోతే రేపటికైనా అంతేనండి. అలానే చేస్తున్నాం. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. అంతకు ముందు కంటే చాలా ఎదిగినట్టే మేము మా లెక్కలో. అంతకు ముందు కంటే చాలా బాగున్నాం. సంవత్సరం క్రితం కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది మా జీవితం. అదే కదండి మరి బాగా కుదురుతుంది కాబట్టే బాగుందని చెప్పగలుగుతున్నారు మీరు. అంటే ధ్యానంలో నాకు సాటిస్ఫాక్షన్ ఇంకా రాలేదు.
కాకపోతే చాలా బాగుంది. నేను టాబ్లెట్స్ ఆపేసేయడం కానీ సంవత్సరం నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఇంకేం థైరాయిడ్ కావాలమ్మా మీకు ఇంకేం కావాలి? చాలా కనిపిస్తున్నాయి మీలో రిజల్ట్స్. కనిపిస్తున్నాయి. కాకపోతే ధ్యానం ఇంకా కుదరలేదు, ఇంకా బాగా రాలేదని ఒక ఉన్నది. అదే తపన తప్పించిపోతున్నారు మీరు. ధ్యానం ఎక్కువ పెంచేయండి అంతే. పగలు రాత్రి డే అండ్ నైట్ ఎక్కువ పెట్టుకోండి అంతే. డే అంటే నాకు కుదరలేదు, కష్టం లేదు. రాత్రి పూట చేస్తున్నా, అక్కడికి 3ంటికి లేచి. మీ ఆత్మకి దాహం తీరట్లేదు మీరు చేసే ఈ కాస్త ధ్యానం. నిజంగానండి, నిజంగా కరెక్ట్. దాహం వస్తుంది. ఒక చిన్న టీ గ్లాసులు నీళ్లు తాగితే సరిపోవు కదా మేడం, చెంబుడు నీళ్లు తాగాలి. అట్లాగా ఇంకా మేడం అన్నట్టు గంటలు గంటలు పెంచండి ధ్యానం, అప్పుడు మీకు తృప్తి కలుగుతుంది. కానీ తృప్తి అనేది ధ్యానంలో ఎప్పుడు ఉండకూడదు మేడం. ఆధ్యాత్మిక ప్రయాణంలో తృప్తి అనేది వచ్చినప్పుడు ఆగిపోతాం. అసలు తృప్తే ఉండాలి. ఉన్నప్పుడే ఇంకా ఇంకా పట్టుదలగా ముందుకెళ్ళడానికి కృషి చేస్తాం, మార్గాలు వెతుక్కుంటాం. తృప్తి పడిపోయినప్పుడు ఆగిపోతాం మేడం. అది కరెక్టే మీకు ఉండడం. అది మీరు చేసేది మీరు మీ శాయశక్తిలో చేస్తూ వెళ్ళండి మేడం అన్నట్టుగా. ఎక్కువసేపు టైం పెంచుకోండి, ధ్యాన ప్రచారం బాగా చేయండి, చెప్తూ ఉండండి. వాళ్ళకి 1-4 సార్లు చెప్పండి. మీ ప్రయత్నం మీరు చేయండి. వచ్చిన వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా నిమిత్తంగా ఉండండి. బాధపడద్దు మీరేమి. సమయం వచ్చినప్పుడు అందరూ వస్తారు, వాళ్ళ సమయం వాళ్ళకి రావాలి. మీరు కూడా నేను కూడా ఎప్పుడు మొదలు పెట్టామండి? పుట్టినప్పుడే మొదలు పెట్టలేదు కదా. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. విషయం తెలియజెప్పడం వరకు మన తరపున అంతే. నాకు 20 ఏళ్ల క్రితమే తెలుసండి ఈ విషయం. వెళ్ళాము, చేసాము కూడా, పత్రిసారి కూడా కలిసాము. కానీ ఇప్పుడు వచ్చాము అనమాట ధ్యానంలోకి. మన సమయం ఇప్పుడు వచ్చింది. అలాగే వాళ్ళకు కూడా ఏదో టైం వస్తుందండి. అప్పుడు వాళ్ళే వెతుక్కుంటూ ఏమండి ఎక్కడండి సీతాకుమారి గారు అంటూ వస్తారండి. అప్పుడెప్పుడో ఏదో చెప్పారు, మీరు మళ్ళీ చెప్పండి అంటారండి. ఓకే సీతాకుమారి గారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి మేడం గారు. థ్యాంక్ యూ. పద్మజ గారు మాట్లాడండి అమ్మా. పద్మజ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ అవ్వట్లేదా? అవ్వలేదా? ఇప్పుడు చూడండి అమ్మా. అన్మ్యూట్ అని వస్తుంది అక్కడ, ఓకే చేయండి. రాలేదా? ఇప్పుడు మాట్లాడండి. నమస్తే అండి మేడం. నమస్తే మేడం గారు. పద్మరాణి మేడం గారు కూడా నమస్తే అండి. నమస్తే మేడం. అసలు తెలియని విషయాలు ఎన్నో ఎన్నో తెలిసినాయండి ఇప్పుడు నిజంగా మీ ద్వారానే. చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా చాలా సంతోషంగా ఉందండి మీ వెంటంటే. అలాగే రాధా మేడం, రాత్రి కూడా నేను కూర్చున్నాను మేడం, రాత్రి అంతా. వెరీ గుడ్. అయితే ఒక సగం రాత్రి అయ్యాకను ఒక సూర్యబింబం వచ్చిందండి ఇలాగా ఫేస్ కి. అది చూసి ఒకసారి ముందు భయపడ్డాను. అంటే లైట్ చిన్నది పెట్టుకున్నాం కదా, ఇంత వెలుగు ఎక్కడ వస్తుంది అనుకుని నాకు మళ్ళీ గబుక్కుని మైండ్ లోకి వచ్చింది మాట అండి. ఇంకా అక్కడి నుంచి పూల జల్లు లాగా వచ్చేస్తుంది ఎనర్జీ అండి. ఇలా పైనుంచి లోపల నుంచి ఇలా భుజాల నుంచి నాకు అసలు ఎప్పుడు పొందలేదు అలాగా. ధ్యానంలోకి వచ్చాకండి ఎంతసేపు జరిగిందండి అలాగా. అది చాలా చాలా ఇంకా లోపల ఏదో ఏదో ఆనందం వచ్చేస్తుంది మాట. ఆ రాత్రి అంతా అలాగే ఉంది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. ఈవిడ మొన్న హైదరాబాద్ నుంచి ఒక్కావిడ ఏలూరు వచ్చేసి మన ఇంట్లో 5 రోజులు అమ్మ 5 రోజులు ఉండిపోయారు. కాదండి, వారం రోజులు 8 రోజులు ఉన్నాను. 8 రోజులు ఉండిపోయారు. ఏంటో చూడాలి. రాధా మేడం జూమ్ క్లాసులు నడుపుతున్నారు. ఇంత బాగుంది, క్లాసులు బాగున్నాయి. అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది చూడాలి. వెళ్ళిపోయి అక్కడ నేర్చుకోవాలని వచ్చేసి 8 రోజులు ఉండిపోయి వెళ్ళి ఇప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని పొందేస్తున్నారు అనమాట ఆవిడ. మీరు అన్నారు కదా నన్ను కూర్చోబెడతాను కూర్చుంటారా అన్నారు.
బాబాజీ గారేమో అందరి బాడీలు సహకరించవమ్మా అన్నారు. ఉమ్, నేను ఇంటికి వచ్చేసి కూర్చోగలిగాను మీ మాట వల్ల అండి. అంతే మరి. అంతే చాలా మేడం, ఆనందం. సాధించుకోవాలి ఏదైనా. 24 hours చేయిస్తాను అన్నాను ఆ సాధించలేకపోతే ఇక రోజు. మన గొప్పతనం. ఉమ్, చాలా థ్యాంక్స్ చేయగలం. అండి. పద్మరాణి గారు చూడండి 48 hours అలా చేశారు కదా. అవునండి, 72 కూడా అలా చేస్తారు. అనిపిస్తుందండి, చెయ్యొచ్చు అని అనిపిస్తుంది మనసుకి. అది ఎంతవరకు తెలియదు కానీ ఒకసారి సంకల్పం తీసుకోండి మేడం, తర్వాత అదే పూర్తి అయిపోతుంది. సంకల్పం తీసుకున్నప్పుడు ముందు చిన్న చిన్నగా మొదలు పెట్టుకోండి. అలాగే. ఒక 10 గంటలు 7 గంటలు 5 గంటలు అట్లా మెల్లమెల్లగా సంకల్పం అలా అనుకుని దృఢంగా సంకల్ప పరిస్థితుల్లో కూర్చుంటాను అని అనుకుంటే, అలా నేను 41 రోజులు 5 గంటలు 6 గంటలు అట్లా కూర్చునేదాన్ని. అది కూడా నాకు చెప్తూ వెళ్తే ఇంకా అసలు అలా కూర్చోవడానికి కూడా ఎన్ని అనుభవాలంటే మేడం, ఇప్పుడు చెప్పినట్టుగా శక్తి ఆత్మశక్తి ఉంటే గానీ చేయలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. 3 గంటలు ఈజీగా కూర్చోనేదాన్ని. 3 గంటలు వెంటనే లేచిపోయేదాన్ని. అలారం కూడా అక్కడ వెంచనగా 3ంటికి బయటకు వచ్చేసేదాన్ని ధ్యాన స్థితిలోంచి. అలాంటిది ఇంకా 6 గంటలు కూర్చోవాలి అనుకుంటే అసలు నాకు శక్తి సరిపోయేది కాదండి. అప్పుడు లోపల నుంచి పంచిపెట్టమని ఆలోచన వచ్చింది. ఊరంతా కూడా డోర్ టు డోర్, ఒక డోర్ కూడా వదలకుండా మూసి ఉన్న తాళం వేసున్న డోర్ లోంచి కూడా పాంప్లెట్ ఇలా దోపేదాన్ని అనమాట. అలా ప్రతి ఒక్క ఇంటికి పాంప్లెట్ అందించిన తర్వాత ఆ యొక్క ఎనర్జీ నాకు 6 గంటలు కూర్చునే శక్తి ఇచ్చిందండి. నాకు అలా బయటికి వెళ్దామంటే అవ్వట్లేదండి. అంటే మన లోపల సంకల్పాలు, మనం ప్రతిదీ సంకల్పం, భూమి మీద మనకి కలియుగంలో సంకల్పం ద్వారానే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మనకి తెలిసిన ఇది అండి. అంటే ఆ సంకల్పాలు అంటే ఏమో కాదండి, నాకు కారు కావాలో బిల్డింగ్ కావాలో అది కాదండి, నాకు రోగం తగ్గాలి అది కాదు. ఈ లోక కళ్యాణానికి సంబంధించినటువంటి సంకల్పాలు మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో చక్కగా అద్భుతంగా మనకు దానికి తగ్గటువంటి పరిస్థితులు ఏర్పడి తీరుతాయండి. ఇప్పుడు నేను 6 గంటలు కూర్చోవాలి అనుకున్నప్పుడు నాకు నా యొక్క శక్తి సరిపోలేదు. పాంప్లెట్స్ పంచిపెట్టమని వచ్చిందండి లోపల నుంచి. ఒక వారం రోజులు పట్టింది నేను కంపెనీ అంతా డోర్ టు డోర్ పంచిపెట్టడానికి. పొద్దుటే పని చేసుకుని వెళ్ళిపోయేదాన్నండి. 8ంటికి అలా బయలుదేరితే మధ్యాహ్నం వచ్చి భోంచేద్దాం అనుకునేదాన్ని కానీ ఆకలేసేది కాదు. ఆ యొక్క ఎనర్జీ తినాలనిపించేది కాదు. సాయంత్రం వరకు 6 వరకు పంచిపెట్టేసి అప్పుడు వచ్చేదాన్ని ఇంటికి. అలా వారం రోజులు పంచిపెట్టిన తర్వాత మళ్ళీ నాకు అక్కడ పరీక్షలో ఒకదాన్నే వెళ్ళలేక ఒక నలుగురు సమకూర్చుని వెళ్ళాను. ఒక కాలేజ్ అమ్మాయి ఫస్ట్ రోజే ఎండకు కళ్ళతిరిగి పడిపోయింది. ఒక పెద్ద ఆవిడ సుమారు మీ వయసు ఉంటారండి. ఆవిడ 2 రోజులు వచ్చి 3వ రోజున రాలేనండి అని అన్నారు. ఏంటంటే 4 అంతస్తులు 5 అంతస్తులు లిఫ్ట్ తక్కువ ఉండేది అప్పుడు 2008లో అండి. లిఫ్ట్ ఉండేవి కాదు ఎక్కువ. కానీ ఎక్కడ దిగడం నిజంగా చెప్తున్నాను మేడం, అసలు ఎలా ఎక్కానో ఎలా దిగాను నాకు తెలియదు మేడం. గాల్లో తేలుతున్నట్టే ఉండేది, నేల మీద అనేది కాదండి. అలా ఆ ఫీలింగ్, బాడీ లైట్ వెయిట్ ఎనర్జీ అనమాట. మ్యూట్ అయింది చూడండి మేడం. ఓకే. అలా నాకు ఆ తర్వాత ఆటోమేటిక్ గా నాకు ధ్యానంలో 6 గంటలు కూర్చునే అవకాశం మిరాకిల్ గా జరిగింది మేడం. ఈసారి ఎప్పుడైనా మరో క్లాస్ లో చెప్పుకుందాం ఆ విషయాలు. ఇంకోసారి రేపు చెప్తారా మీరు మళ్ళా? రేపు రాత్రి 8:30 to 10 రమ్మంటారా మేడం? రేపు కూడా చెప్పేయండి మీరు. చెప్తే కొంచెం మీరు ఇంకా మిగిలినవి కవర్ చేయొచ్చు. ఓకేనా? నిన్న మొన్న కూకట్పల్లి లక్ష్మి గారు చెప్పారు. నిన్న మొన్న కూకట్పల్లి లక్ష్మి గారు లాస్ట్ అయింది 2 రోజులు. ఇవాళ రేపు మీది అవుతుంది. రేపు రండి అమ్మా అయితే మీరే. అలాగే. పద్మజ గారు చెప్పండి అమ్మా. మేడం చెప్పండి. నా ధ్యాన అనుభవాలు చెప్పలేదు, ఇప్పుడు మామూలుగా సబ్జెక్ట్ లా వచ్చిందండి. మధ్యాహ్నం సెషన్ జరిగింది తమిళలో, ట్రాన్స్లేషన్ అన్నమాట. అక్కడ అనుభవాలు మాట్లాడాను. అంటే ఓన్లీ ట్రాన్స్లేట్ చేశారులేండి మనకి. మొన్న నేను పత్రి సార్ వచ్చినప్పుడు తమిళ పిఎంసి లో చెప్పాను సార్ క్లాస్, జ్ఞాన నవరత్నాలు చెప్పానంటే మీకు తమిళ వచ్చా అన్నారు. నాకు తమిళం రాదు సార్, ఒక మాస్టర్ ట్రాన్స్లేట్ చేశారు సార్ అన్నాను. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటి తమిళం వచ్చా మీకు, తమిళంలో క్లాస్ చెప్తారా అని అడుగుతున్నారండి.
అట్లాగా ఆ తమిళంలో యాడ్ చూస్తే భలే గ్రేట్ అనిపించింది. తమిళంలో కూడా మనం చక్కగా చెప్పే అవకాశం మొన్న ఆ మధ్య ఎప్పుడో మేము ఒకసారి వెళ్ళాము 2008లోనో ఎప్పుడో 2009లోనో ఒకసారి చెన్నై వెళ్తే అప్పుడు ఇలాగే క్లాస్ చెప్తుంటే పక్క నుంచి ట్రాన్స్లేట్ చేసేవారు వాళ్ళు. అది ఇప్పుడు PMC లో కూడా అలా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారా? మేడం రేపు కూడా వస్తారు మనకి, రేపు మంచి మంచి అనుభవాలు చెప్తారు. పద్మజ గారు మీరు అలాగే ఇంకా కంటిన్యూ చేయండి, ధ్యానం బాగా చేయండి, బాగా చేస్తున్నారు. శ్రీదేవి గారు మాట్లాడతారు, బెంగళూరు శ్రీదేవి గారు, మీరు వాళ్ళు మాట్లాడలేదే, మాట్లాడండి. నమస్తే మేడం, రాధా మేడం. నమస్తే, మాట్లాడండి. మ్యూట్ లోకి వెళ్ళారండి మేడం. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారా? ఇప్పుడు చూడండి అమ్మా. హలో, మాట్లాడండి. నమస్తే పద్మరాణి మేడం. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం. నేనైతే కళ్ళు మూసుకొని కూర్చున్నాను, అసలు కొన్ని ఎక్కలేదు నాకు. మీరు ఏం చెప్పారు అంతా మొత్తం ట్రాన్స్ లో ఉండిపోయాను మేడం. చాలా 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 ఎనర్జెటిక్ గా ఉంది మేడం ఈరోజు. పర్వాలేదు, సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుందిలేండి మేడం. అదే చెప్తున్నా, అందుకే నేను హ్యాండ్ రైజ్ చేయలేకపోయాను. బట్ మేడం అనేసరికి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశా. సీతాకుమారి మేడం మాట్లాడేసరికి అప్పుడు మళ్ళీ నేను ట్రాన్స్ నుంచి బయటకు వచ్చినట్టున్నాను. నేను అంతసేపు కూడా టోటల్ గా అలా కూర్చొని ఉండిపోయాను మేడం. చాలా బాగుంది, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది, అసలు ఒక షవర్ లాగా ఉంది మేడం ఈరోజు అంతా. మీతో ఇలా జూమ్ సెషన్ కూడా చాలా రోజులు అవుతుంది ఈ మధ్య నేను జూమ్ క్లాస్ కూడా అటెండ్ కాక. నాకు కూడా చాలా డిఫరెంట్ గా, చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతున్నాను మీతో ఇలా మాట్లాడడం కలిసి. థ్యాంక్ యూ. మరి రాధా మేడం మొత్తం ఈ క్రెడిట్ అంతా మేడం. అవునండి, అసలు ఫుల్ ఎనర్జెటిక్ గా చెప్తారు ఏం చెప్పినా. ఆవిడ ఒక్క సెంటెన్స్ ఏమి అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు మేడం. ఎక్కడికో వెళ్ళిపోతాను నేనైతే ఆ ఒక్క సెంటెన్స్ తోటి. మళ్ళీ ఆవిడ కళ్ళు పెట్టుకోండి, కళ్ళు మీద చేతులు అన్నప్పుడు మాత్రం వినబడుతుంది మేడం నాకు. అట్లా ఉంటది. మళ్ళీ నేను ఇవాళ అలా ఫీల్ అయ్యాను మేడం. మీరు మాట్లాడింది స్టార్టింగ్ విన్నాను, మళ్ళీ సీతాకుమారి గారితో మీరు చెప్తున్నప్పుడు విన్నాను మళ్ళీ. అవునా మేడం? అవును మేడం. ఉంటుందేమో, వినండి ఒకసారి, విని మీ అభిప్రాయం చెప్పండి. ఏదమ్మా అది అసలు యూట్యూబ్ లో పెడతాను ఎలాగో ఇది. ఓకే, యూట్యూబ్ లో పెడతాం. ఓకే. ఆ సీతాకుమారి గారే నన్ను ఇంట్రడ్యూస్ చేసింది పద్మరాణి మేడం. అవునా? కరెక్ట్. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రాధా మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నమస్తే అండి. ఓకే, సరే మరి మేడం కి మనం అందరం కూడా క్లాప్స్ తో ధన్యవాదాలు చెప్దాము. మళ్ళీ రేపు ఆహ్వానించుకుందాం మనం. రేపు కూడా మేడమే వస్తారు మనకి. రేపు ఆవిడ స్వీయ అనుభవాలు చెప్తారు. అందుకని రేపు అనుభవాలు చక్కగా పంచుకుందాం మనం, మేడం అనుభవాలు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా పద్మప్రియ, పద్మరాణి మేడం. అలాగే మన జూమ్ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. రేపు రాత్రి మళ్ళీ మనం ఇదే మీటర్ మీద 8:30 కలుసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ.